ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాటను అందరం కలిసి పాడుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి చక్కటి పాటలు పాడి వినిపించిన సిస్టర్స్కి అభినందనలు. మరి సమయంలో తలలు వంచి ప్రభు వైపు చూద్దాం. 2 ప్రత్యేక ప్రార్థన విన్నపాలు చేద్దామండి. ప్రియమైన సంఘమా, మరి ఈ దినాన్ని మీరు వార్తలు చూసినట్లయితే, మన ప్రస్తుత క్రైస్తవ సమాజాన్ని చూసినట్లయితే భయంకరమైనటువంటి దాడులు, దూషణ, వ్యతిరేకత క్రైస్తవులపై మనం చూస్తున్నాం, సంఘాలపై చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మొదటిగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలమైన మన పట్ల దేవుని కృప, కాపుదల ప్రతి క్రైస్తవునికి, ప్రతి సేవకునికి, ప్రతి సంఘానికి దేవుని కాపుదల ఉండాలని ప్రార్థిద్దాం. మొదటిగా దేవుని సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ఒక మంచి దైవజన్ని కోల్పోయిన కుటుంబము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కాపుదల, ఓదార్పు ఆ కుటుంబానికి ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మనం ఎలాంటి దినాల్లో ఉంటున్నామో మీరు కళ్ళతో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థించవలసిన సమయం. మన యొక్క ప్రస్తుత క్రైస్తవులందరి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘముల కొరకు ప్రార్థిద్దాం. దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. సేవ చేసే మిషనరీల కొరకు ప్రార్థిద్దాం. వారి కుటుంబముల కోసం ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయో వాటి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర ఎత్తి పట్టుకుందాం. ఈ సమయంలో మన దేశ పరిస్థితులు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. వ్యతిరేక శక్తులను దేవుడు దూరపరచాలని ప్రార్థిద్దాం. వారిపై దేవుని ప్రేమ, కాపుదల ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రియులరా, మనం ఈ సమయంలో ప్రత్యేకముగా దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకుందాం. ఈ ప్రార్థన విన్నపాన్ని మొదటిగా దేవునికి అంకితము చేసుకుందాం. ప్రియులరా, ప్రార్థిద్దాం. తలలు వంచి ప్రతి ఒక్కరము కన్నీటితో ప్రార్థన చేద్దాం. మన సంఘములో, మన విశాఖపట్నంలో ఉన్న సంఘముల కొరకు, అలాగనే ఇతర దేశంలో ఉన్న సంఘముల కొరకు, రాజమండ్రిలో జరిగిన భయంకరమైన దుర్ఘటన విషయంలో ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రార్థన చేద్దామండి. దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకుందాం. మనము చూస్తుండగానే భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం చేయవలసింది ప్రార్థన. ప్రార్థనతో పాటు దేవుని ప్రేమ, కృప వారు తెలుసుకోవాలి. కనికరము, దేవుని కనికరము రావాలని మనం ప్రార్థిద్దాం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించేవాడు. కాబట్టి మనము కూడా ప్రేమ కలిగిన వారుగా, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా, మన మీద ద్వేషముతో ఉన్న వారి కొరకు మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ప్రియులారా, ప్రార్థన చేద్దామండి. మొదటి ప్రార్థన విన్నపము మన మధ్యన సిస్టర్స్ నుంచి ఒకరు ప్రార్థన చేయండి. నయోమి సిస్టర్ ముందుకు వచ్చి ప్రార్థన చేయండి అమ్మా. ఎత్తి పట్టుకుందామండి. అందరము మోకాళ్ళు వంచి ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ఏకీవించి సిస్టర్తో కలిపి ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రుడవై, స్తోత్రార్హుడవై తండ్రి, అయ్యా నీ నామ మహిమార్థమని, కృప మహిమార్థమని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనాలయ్యా. మహోన్నత పరిశుద్ధ ఉన్నతరా తండ్రి నీకు వందనాలు ప్రభా. సాతానుడు ప్రభా దాడి చేసినప్పుడు వైద్యునిలా వచ్చి మమ్మల్ని కట్టే దేవుడు అన్న ప్రభా. యేసయ్యా తండ్రి, మరి ఆ రాజమండ్రి విషయంలో ప్రభా, విషయంలో తండ్రి నువ్వు వారి సమస్తము చూచుచున్న దేవుడు నాయన. అయ్యా అక్కడ ఏం జరిగిందో తెలియదయ్యా. వార్తలు అయితే ఇంకొకటి చెప్తున్నారు తండ్రి. యేసయ్యా సమస్తం ఎరిగిన తండ్రి, న్యాయములు విచారించగల దేవా నీకు వందనాలు. ఎవరైతే ప్రభా అయ్యా నీ దాసుడి పట్ల ప్రభా ఈ విధంగా చేస్తున్నారో తండ్రి, అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా ప్రభా. మా తండ్రి, మా గొప్ప దేవుడు, మా తండ్రి, మాకు న్యాయం చేయగల దేవుడు ప్రభా. మా పక్షాన వాద్యం ఆడగల దేవుడు నాయన. నీ మంచి ప్రణాళికలతో ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా నీకు వందనాలు. అయ్యా ఈ లోక సాతానికి, ఈ లోక దుష్టత్వానికి మాపై అధికారం లేదన్నావు తండ్రి. అయ్యా నీ కృప కాపుదల కంచి మా చుట్టూ వేసిన తండ్రి, మా సంఘాల చుట్టూ నీ కృప కాపుదల కంచి వేసిన తండ్రి. అయ్యా దుష్టుని దుర్మార్గుని అణచివేసే దేవా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రయ్యా ప్రభా. అయ్యా దేవాది దేవుడు, సర్వం చూస్తున్న దేవుడు ప్రభా. అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా తండ్రి. మేము ప్రార్థన చేయించుండగా తండ్రి, తండ్రి ప్రభా మరి అతను విడిచి వెళ్ళిన గృహాన్ని ప్రభా, ఆ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఆ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా నువ్వు వాచ్యమడే దేవుడు ప్రభా.
మాట్లాడు దేవుడు ప్రభు. నాయన యేసయ్యా. అయ్యా, వీళ్ళకు నువ్వు మా మంచి పక్షమున న్యాయం ఉన్నావు జరిగేలాగా తండ్రి సహాయం నాయన. చేయండి ప్రభా. అయ్యా, వీళ్ళ ఎవరైతే పక్షాన సోదరులు వాద్యమాడండి తండ్రి. ఎంతో మంది అయ్యా ప్రార్థన బిడ్డలు కనికరించండి, కృప చేస్తున్నారు చూపండి, దయ చూపండి కుటుంబానికి ప్రభా. న్యాయము దయచేయండి అయ్యా నీకు తండ్రి వందనాలు నాయనా, ప్రభా, నీకు నీకు స్తోత్రాలు. స్తోత్రం, అయ్యా ఎన్నో స్తోత్రం సంఘాలపై ప్రభా, ఎందరో దాసులపై తండ్రి, దాడి ఎన్నో చేస్తున్న సంఘాలు, సాతాను ఎన్నో నాయన సేవకులపై చేతులకు దాడులు అప్పగిస్తున్నాం చేస్తున్నారు ప్రభా. ప్రభా. అయ్యా నీ కంచె కాపాడండి కృప అయ్యా, కాపుదల ప్రతి కాపాడండి ఒక్కరి ప్రభా, చుట్టూ రక్షణ వేయండి. దయచేయండి. ప్రతి దుష్టత్వాన్ని, ప్రతి దుష్టిని, తీసివేయమని దుర్మార్గుడు మానసు అడుగుచున్నాం తీసివేయమండి యేసయ్యా. ప్రభా. ప్రేమ నీకు కలిగిన వందనాలు మనస్సు దయచేయండి ప్రభా. నీ వాక్యము ప్రభా. రెండంచెలు కట్టుకోగలదే ప్రభా. Yes, yes, అయ్యా Lord. ప్రజల మధ్యకు చొచ్చుకొని వెళుతుండగా Yes, పాపాన్ని శాపాన్ని yes, కొట్టివేయడక Lord. ప్రభా. తెలుసుకోవడం అయ్యా నీ సహాయం కఠినమైన చేయండి. మాటలు వారికి ప్రేమను పంపడం వారు లేదు తెలుసుకోవడం తండ్రి. సహాయం వారి మనసును కఠినపరుస్తున్నాయి ప్రభా. అయ్యా మంచి మాటలు నీ శిలువ ధ్యాన మాటలు ప్రభా, నీ మంచి వార్త ప్రభా వారిలో జీర్ణింప చేసుకోలేకపోతుంది అయ్యా. దేవా సాతానుడు దాడి చేస్తుండగా తండ్రి అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవా నువ్వు మా దేవుడు అయి ఉండగా మాకు విరోధి దేవుడు అన్నావు ప్రభా. అయ్యా ఏ విషయంలో కూడా భయపడక తండ్రి ప్రార్థన విషయాల్లో ప్రభా వాక్యమైన దట్టి పట్టుకొని ప్రభా మేము ప్రయాణిస్తున్నాం అయ్యా. మాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాకు సమస్తము నేర్పిస్తున్నాడయ్యా. మీరు మాకు ఇచ్చిన ఆదరణకర్తను బట్టి, మా శక్తిని బట్టి, మా బలాన్ని బట్టి మేము బలమైన తెలుసుకొని ప్రభా అయ్యా నిన్ను పూజించి కొనియాడి భజిస్తున్నాం ప్రభా. అనుక్షణం అనుదినము నిన్ను వెతుకుతున్నాం తండ్రి. అయ్యా నిన్ను అడుగుచున్నామయ్యా, నిన్ను తట్టుచున్నాం ప్రభా, నిన్ను వెతుకుచున్నామయ్యా ప్రభా. మేము వెతుకుచుండగా మాకు దొరికే దేవుడు అయి ఉన్నావు ప్రభా. దేవా నా సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాయా. ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నాయా. ఏదైతే ప్రభా అన్యాయం అక్రమం నీ బిడ్డల పక్షాన చేస్తున్నారో ప్రభా, ఏదైతే అన్యాయంగా నీ బిడ్డలు ప్రభా హింసిస్తున్నారో ఎక్కడ కూడా నీ విడిచిపెట్టలేదు ప్రభా. అక్కడ రోషం గలవాడువే ప్రభా. నీ అద్భుత కార్యం ఆశ్చర్యకారు వారికి ప్రభా నీ మహా శోధనలు, నీ మహా శ్రమలు అక్కడ చూపిస్తున్నావు ప్రభా. అయ్యా కానక ప్రభా అయ్యా మరి ఇంకనో ప్రభా అయ్యా నిన్ను తెలుసుకోక ఉన్న వారిని ప్రభా నీ తట్టు తిప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యము ప్రభుతుండగా ప్రతి ఒక్కరిలో నీ భయం పుట్టించు ప్రభా. అయ్యా నీ భయం పుట్టించు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. మహోన్నతుడా పరిశుద్ధుడా ఉన్నతుడా తండ్రి నీకు వందనాలు ప్రభా. నా గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకార్యం అద్భుతకార్యం నీ వశమైంది ప్రభా. దేనికి భయపడక తండ్రి సమస్తమును ప్రార్థన విజ్ఞాపనలతో నీ పాదాల సన్నిధి గోజాడుచున్నాం తండ్రి. యేసు నీకు వందనాలు. సమస్తము శోధించబల ప్రభా వెతికి రక్షించే దేవుడు ప్రభా నీకు వందనాలు. అయ్యా నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా సంఘంలో ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని నీ గాయపడిన స్తోమత ముట్టి స్వస్థపరిచే దేవుడు నాయన యేసయ్యా. ప్రతి ఒక్కరిని నా సంఘంలో నిలబెట్టగల దేవుడు ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఈ రోజు వచ్చిన ప్రతి బిడ్డని దీవెన ఆశీర్వాదంతో ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా మరి హెలెన్ పాప చెప్పిన పరిశుద్ధాత్మ వార్త ప్రభా ఎంతో గొప్పగా ప్రభా మా అందరినీ తాకింది నాయన. అయ్యా బిడ్డను నువ్వు అంతగా అభిషేకించినందుకే నీ కోట్లాది వందనాలు. ఎంత గొప్ప వాక్యము సేము ప్రభా. తండ్రి ఎలా చెప్తారో ఆ తండ్రిని అనుసరించి ఆ తల్లి అంత చక్కగా ఆ పాప చెప్పినప్పుడు తండ్రి అయ్యా మా సిస్టర్ని బట్టి నీకు వందనాలయ్యా. ఆ బిడ్డను బట్టి నీ కోట్లాది స్థుతులయ్యా. నీ ఆత్మను కుమ్మరించావు తండ్రి. నీ ఆత్మతో ఆ బిడ్డ పని సర్దించావు నాయన నీకు వందనాలు. అయ్యా అమ్మగారు ఆశను తీర్చిన దేవుడా నీకు వందనాలు ప్రభా. మా పట్ల నీ కృప కనికరముస్తున్న తండ్రి నీకు వందనాలు. ఎలాంటి బాధ అయినా, ఎలాంటి హింస అయినా, ఎలాంటి కఠిన బాధల శ్రమలో ప్రభా నిన్ను ఎలా ప్రార్థించాలో, వాటిని ఎలా జయించాలో మాకు నేర్పిస్తున్నావు ప్రభా. నీ పరిశుద్ధాత్మ కంచి వేసిన తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపిన దేవా నీకు మహిమ, నీకు ఘనత నాయన. అయ్యా మా కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యతిరేకతని కొట్టివేసే దేవుడు అన్నావు. నా సంఘాల్లో ఉన్న ప్రతి వ్యతిరేకతని కొట్టివేసే దేవుడు అన్నావు ప్రభా. అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ప్రతి బిడ్డ ప్రభా అయ్యా త్వరపడి వేగిరపడి నీ సన్నిధికి రావాలి ప్రభా. నీ సన్నిధికి వచ్చి నీ వాక్యములో ప్రభా అయ్యా నీకు సమయం ఇవ్వాలి తండ్రి. అలాంటి నా సంఘాన్ని ఆయుధపరచు తండ్రి. దేవా నీకు వందనాలు తండ్రి. కూడి వచ్చిన ఇక్కడ తల వచ్చిన ప్రతి బిడ్డని పేరు వరుస నీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఎలాంటి వాతావరణం, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ అమ్మగారిని అయ్యగారిని నీ సజీవ రెక్కల కింద భద్రపరిచి ఈ రోజు నన్ను తీసుకొచ్చినందుకే నీకు కోట్లాది వందనాలు నాయన. వాళ్ళు వెళ్ళే ప్రతి పనిలో ప్రభా నీ హస్తము, నీ పరిశుద్ధాత్మ కంచి ఉంచినందుకే నీకు వందనాలు దేవా. నీ కృప కాపుదల నువ్వు ఉంచినందుకే నీకు స్తోత్రాలు అయ్యా. అలా ప్రార్థన చేసామయ్యా. సంఘం అంతా కలిపి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన త్రోసివేయలేదయ్యా. నువ్వు గొప్ప దేవుడు అన్నావు ప్రభా. అయ్యా మమ్మల్ని ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నావయ్యా. నీవుండగా ఏ విషయంలో భయపడద్దన్నావు ప్రభా, ఏ విషయంలో జడవద్దన్నావు తండ్రి. యేసయ్యా ప్రతి విషయంలో వాక్యమైన దట్టి పట్టుకుని నడుస్తుండగా నీ శక్తి బలముతో ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కొమ్మరించి మాతో మాట్లాడమని ప్రభా నీ చేతులకు అప్పగిస్తుకుని ఈరోజు మాట్లాడబోయే ప్రభా ఈ 19వ రోజు సువార్త నీ శిలువ ధ్యానము ఏదైతే ప్రభా మాతో నువ్వు మాట్లాడతావో అది మా అందరిలో ప్రభా అది ఫలించేలాగా సహాయం చేయ తండ్రి. దేవా నీకు మహిమ, నీకు ఘనత చెల్లిస్తూ కూడి వచ్చిన బిడ్డల్ని, సంఘాన్ని, అయ్యగారిని, అమ్మగారిని బిడ్డల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన విజ్ఞాపనలను వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అండి ప్రార్థన చేసినందుకు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనము ప్రవేశిద్దాం. మన యొక్క వాక్య భాగము గతించినటువంటి దినాల్లో మనం నేర్చుకున్నటువంటి భాగంలోనికి మనము వెళదాం. మరొక్కసారి అక్కడికి మిమ్మలను తీసుకుని వెళ్తా. మొట్టమొదటిగా మనం చూసినటువంటి ప్రార్థన అనేటువంటి ఆ యొక్క గొప్ప అనుభవము, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫెలోషిప్, ఆ రిలేషన్షిప్ మన జీవితంలో ఒక విశ్వాసికి ఏ విధముగా ఉండాలి, ఎలాంటి ఫెలోషిప్ని మనం కలిగి ఉంటే ఎలాగున మన విశ్వాస జీవితము దేవునిలో అతి సన్నిహితంగా మనం ముందుకు వెళ్తామనే విషయాలు 3 సందర్భాలు మనం నేర్చుకున్నాం. నెంబర్ 1, విసుగక ప్రార్థన చేయుట. విశ్వాసులమైన మన జీవితంలో అనేక మార్లు మనం విసిగిపోతాం. మన జీవితంలో ప్రార్థన అనగానే విసుగుదల అనేటువంటిది మన జీవితంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయం. అయితే ఒక విశ్వాసికి కావలసినటువంటిది ఏమిటంటే, నువ్వు విసిగిపోకూడదు. నీ జీవితంలో ప్రార్థన అనేటువంటిది నువ్వు చేస్తున్నప్పుడు విసుగుదల చెందేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. ఎందుకునంటే నీవు ప్రార్థించేది ఎవరితోనంటే ఒక న్యాయవంతుడితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అది ఒక అన్యాయస్తుడితో నువ్వు ప్రార్థన చేయటం లేదు. అది తెలుసుకోవాలన్నమాట. ప్రార్థన అనగానే మనకు వచ్చేది ఏమిటంటే, ఇది ఏమిస్తాం, ఏమి దయచేస్తాం, ఇది మన ప్రార్థన. కానీ ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నేను గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, మన దేవుడు న్యాయవంతుడు. ఆయన, నువ్వు న్యాయవంతుడి దగ్గరికి వెళ్తున్నావు, ఆయన నీకు న్యాయము తీర్చడా. ఎందుకు తీర్చడంటే, నువ్వు విసిగిపోకుండా వెళ్ళాలి. జీవితంలో ఎప్పుడు ఓడిపోకుండా, విసుగుదల చెందకుండా నువ్వు ప్రార్థన చేయాలి అని యేసుక్రీస్తు వారు ఒక విధవరాలి జీవితం ద్వారా మనతో మాట్లాడారు. అది చూసాం మనం. నెంబర్ 2, రెండవది ఏం చూసామంటే, ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. ఇది ఇంకా ఘోరం. ఎల్లప్పుడూ ఎవరు చేస్తారండి ప్రార్థన అంటే, నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ఎందుకంటే విశ్వాస జీవితం అంటే సాధారణమైన జీవితం కాదు. నువ్వు ప్రార్థన అనేది నీ జీవితంలో అవసరతల కొరకే ప్రార్థన చేస్తాం. ఎప్పుడు కూడా కష్టాలు రాగానే ప్రార్థన దగ్గరికి వెళ్ళిపోతాం. అది కాదు కావాల్సింది. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే జీవితం నీలో ఉండాలి అని ప్రభు నేర్పించాడు. ఎంత బాగుంది. సో దానికి ఉదాహరణగా మనము ఒక మంచి వ్యక్తిని, ఒక క్యారెక్టర్ మనం చూసాం. ఎవరంటే కొర్నేలి అనేటువంటి వ్యక్తిని మనము నేర్చుకున్నాం. తన జీవితం ఎలాగున దేవునితో అంటుకట్టబడింది, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే తన జీవితం ఎలాంటి స్పిరిచువల్ లెవెల్లోనికి అతని జీవితం వెళ్ళిపోయిందో మనం దేవుని వాక్యంలో మనం చూసాం. పేతురు అనేటువంటి ఒక గొప్ప దైవజనుని తన ఇంటిలోనికి ఆహ్వానించేటువంటి గొప్ప దూత దర్శనం దేవుడు కొర్నేలికి ఇచ్చుట మనం చూసాం. అలాగనే కొర్నేలికి కూడా దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పించుట మనం చూసాం. ఇద్దరు జీవితాల్లో కూడా వండర్ఫుల్ ప్రేయర్ లైఫ్ని మనం చూసాం. ఇద్దరూ కూడా ప్రార్థనా సమయాన్ని మంచిగా ప్రార్థన చేయటం మనము నేర్చుకున్నాం. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం అనేటువంటిది నీ ఆత్మీయ జీవితానికి వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ కూడా నిన్ను స్పిరిచువాలిటీలోనికి నేను తీసుకుని వెళ్తుంది అని దేవుని వాక్యం మనకు నేర్పించింది. అంతే కదా. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయకుండా ఏదో అవసరతల కొరకే దేవుని వాడుకున్నాం అనుకోండి. ప్రార్థన అనేటువంటిది అవసరతల కొరకే వాడుకునేవారు చాలామంది ఉన్నారు క్రైస్తవులు. సో అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అప్పుడప్పుడే కాదు, నీ ప్రార్థన అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండాలి. ఎవ్రీ మినిట్ నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతుందో మనము కొర్నేలి దగ్గర చూసాం. దేవదూత దర్శనం వచ్చేసి ఒక మంచి స్పిరిచువల్ లెవెల్లోనికి అతని జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. కాబట్టి విసిగిపోకుండా ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. నెంబర్ 3, థర్డ్ ఏం చూసామండి మనము, కన్నీటితో కూడా నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా నీ జీవితంలో ఉండాలి అని మనం చూసాం. ఎంత బాగుందో కదా. కన్నీటితో కూడా ప్రార్థన చేయాలి. కన్నీటితో గోజాడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. కన్నీటితో మనము ఎలా ప్రార్థన చేస్తే ఎలాంటి సమాధానము వస్తుందో అనేటువంటి విషయాలు గతించిన దినాల్లో మనము ఒక స్త్రీ జీవితం ద్వారా మనం చూసాం. అది ఎలా చేసింది, ఆమె చేసిన తర్వాత ఆమెకు వచ్చిన రిజల్ట్ ఏమిటి, ఎలాంటి జవాబు ఆమె పొందుకుంది, ఈ దినాన్ని మనము కొద్దిగా మనము స్టడీ చేసి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వీక్ మరొక ధ్యాన భాగంలోనికి మనం వెళ్దామండి. సో మొదటి సమూయేలు గ్రంథం మనం తెరచి కరెక్ట్గా మనం ఎక్కడికి వచ్చామండి, మొదటి సమూయేలు గ్రంథము 17-18 ఎక్కడికి వచ్చామండి చూడండి.
11 వరకు వచ్చినట్టున్నాం కదా. ఓకే, రైట్. తెరవండి, తెరిచి ఉంచుకోండి. మొదటి సమయాలు 1వ అధ్యాయం తెరిచి పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టడీ చేద్దాం. సో గతించినటువంటి దినముల్లో మనం చూసినటువంటి విషయాలు ఏమిటంటే, హన్నా అనేటువంటి తన జీవితంలో తనకి ఉన్నటువంటి లోటు ఏమిటో మనం చూసాం. గొడ్రాలితనముతో ఆమె విసిగిపోయింది. ఎవరి వలన విసిగిపోయిందంటే ఇంటిలో నుంచే విసిగిపోయింది. భర్త వలన విసిగిపోలేదు ఆమె, తన తోటి పెనిన్నా వలన విసిగిపోయింది. భర్త చూస్తే మంచి క్వాలిటీస్ని అతను కలిగి ఉన్నాడు, ఆదరిస్తున్నాడు ఆమెను, ప్రేమిస్తున్నాడు ఆమెను ఎంతో కంఫర్ట్ చేస్తున్నాడు. నా ప్రియమైన హన్నా, 10 మంది కుమారుల కన్నా నేనున్నాను కదా నీకు, ఎందుకు విచారంతో ఉంటావు, ఎందుకు ఆ దుఃఖముఖముతో ఉంటావు, ఎందుకు ఆహారం తింటాం మానేస్తావు అని అడిగినప్పుడు, లేదండి ఈ సమస్య ఎవరు కూడా తీర్చనది. మీరు ఆదరణ మాటలు మాట్లాడినా కూడా నా హృదయంలో ఈ గుండె కోత పోదండి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూసాం. ఏమిటి ఆ నిర్ణయం అంటే, ఎప్పుడూ లేనటువంటి క్రొత్త నిర్ణయం తన హృదయంలోనికి వచ్చింది. ఏమిటంటే, ఏదో ఒకటి నేను తెలుసుకుంటా, ఎక్కడా దేవుని సన్నిధిలోనికి పోతా అన్నదన్నమాట. అంటే దేవుని సన్నిధిలోనే ఈ సమస్యకు పరిష్కారం అని తెలుసుకుంది. అంత వండర్ఫుల్ క్వాలిటీ. సమస్య రాగానే సమస్యను ప్రక్కన పెట్టుకొని మనం విచారపడుతూ, చింతపడుతూ, అనారోగ్యపడుతూ, బాధలు చెందుతూ ఉన్న ఆరోగ్యం పోగొట్టుకుంటాం మనం. కానీ ఇక్కడ ఒక స్త్రీ జీవితం దేవుడు వాక్యంలో మనకి పెట్టాడు. ఆమె హన్నా, ఆమెకి ఇంటిలో సమస్య, భర్త నుంచి అయితే కంఫర్ట్ ఉంది, కానీ వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటంటే, ఇదే నాకు మంచి అవకాశం, ప్రభు సన్నిధికి పోదాం అనుకుంది. దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది, ఖాళీ కుర్చీలు ఇలాంటి లైటింగ్లు ఇవి చూడడం కాదు. దేవుని సన్నిధికి వెళ్తే ఏదో ఒకటి నా జీవితంలో జరిగి తీరుతుంది అని అనుకుందనమాట. నేను వెళ్ళేది దేవుని సన్నిధికే, కానీ ఆయన సన్నిధిలో దేవుని మహిమ ఉండేటువంటి స్థలం ఆ సన్నిధి. ఆయన దిగి వచ్చే స్థలము, ఆయన సంచరించే స్థలం అని నమ్మి విశ్వాసముతో వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉందట. ఇప్పుడు మనం ఆ ప్రార్థన దగ్గరికి వచ్చాం. అసలు గొడ్రాలితనం ఎందుకుంటుందో మనం చూసాం. ఎందుకుంటుంది సిస్టర్స్ గొడ్రాలితనం అంటే? బిడ్డలు అనేటువంటిది, గర్భఫలం అనేటిది ఎవరు ఇచ్చేటువంటి కార్యం అని చూసాము? దేవుడిచ్చేటువంటి కార్యం. మరి క్రైస్తవులకు దేవుడిచ్చే కార్యం అంటే మరి అన్యులకు ఎవరు ఇస్తున్నారండి? ఈ ప్రశ్న రాలేదా మనకు? దేవుడే ఇస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు లోకమునంతటిని ప్రేమించాడు. ఆయన గాడ్ సో లవ్ ద వరల్డ్. ఆయన లోకమంతటికి దేవుడు, ఆయన నీకే కాదు దేవుడు. సో కాబట్టి దేవుడు ఇచ్చే బహుమానం అని నువ్వు 100% కూడా నువ్వు విశ్వసించాలి నీ జీవితంలో. ఒకవేళ దేవుడు ఇవ్వలేదంటే దేవుడే ఇవ్వలేదు నీ జీవితంలో, అది కూడా నువ్వు నమ్మేయాలి విశ్వాసంతో. ఇచ్చేది దేవుడే, ఇవ్వకపోయేది కూడా దేవుడే. ఎందుకునంటే శారా ఆ యొక్క అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క అంతఃపురంలో ఉన్న గర్భములన్నీ కూడా దేవుడు మూసివేసాడు అని చూసాం మనం. ఆ తరువాత అబ్రహాము వెళ్ళి దయదలిచి ప్రార్థన చేస్తే గర్భాలన్నీ తెరవబడిపోయి, అది చూసారా? అంటే సహకారిగా దేవుడు ప్రార్థన చేయడానికి దైవజనుడు నీకు పెట్టాడు సంఘములో. నీకు మాత్రం ఎస్ అనేటువంటిది వచ్చేది ఎక్కడి నుంచి అంటే దేవుని నుంచి అనమాట. అంటే మార్కులు టీచర్ గారు వేస్తారు, పాస్ చేసేది ఎవరు? అది ప్రార్థన చేసేది నీ వంతు. దైవజనుడు నీకు సహాయం చేస్తాడు, దేవుని తరపున నీకు సహాయం చేస్తాడు, కానీ ఎస్ అని చెప్పేది పైనుంచి అనమాట. అందువల్ల మనము దైవజనుడికి నువ్వు లోపడాలి, దేవుని దగ్గర నీ విన్నపాన్ని తెలియజేసుకోవాలన్నమాట. అది 100% నువ్వు విశ్వసించాలి. సో ఈమె దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో మనము మొన్నటి దినాన్ని చూసాం. ఏమని ప్రార్థన మొదలుపెట్టిందండి? సైన్యములకు అధిపతివైనటువంటి యెహోవా అని మొదలుపెట్టింది. నీ సేవకురాలని నేను అని మొదలుపెట్టింది. ఎంత గొప్ప క్వాలిటీస్! చాలాసార్లు సమస్య రాగానే నాకు ఈ సమస్య ఉందని నీకు తెలీదా, ముందు నుంచే తెలీదా నాకు ఈ సమస్య ఉందని అంటాం దేవుణ్ణి. మనం శాసించేస్తాం దేవుణ్ణి. ఎందుకంటే సమస్య పెద్దది కాబట్టి. ఈమె సమస్య చాలా ఘోరమైన సమస్య. పెనిన్నాకి బిడ్డల మీద బిడ్డలు పుట్టిస్తుంటే ఈమెకు బిడ్డలు లేరు. ఉదయం లేవగానే కనిపిస్తున్నారు బిడ్డలు, ఈమెకు బిడ్డలు లేరు. విసిగిస్తూ ఉన్నది, ద్వేషముతో ఉన్నది, కోపముతో ఉన్నది. అలా
లాంటి హన్న ఒక దినాన్ని దేవుని సన్నిధే నాకు సరి అయిన స్థలం అని అనుకుని ప్రభు సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు వేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఎవరు ఉంటారో నమ్మింది, ఆయన సన్నిధిలో ఎవరు వింటారో నమ్మింది, ఆయన సన్నిధిలో నేను గోజాడితే నా గోజాడు ఎవరు వింటారో అనేటువంటి విశ్వాసం ఆమెలోకి వచ్చేసింది. వెంటనే మోకాళ్ళు వేసి, నీ సైన్యములకు అధిపతి అయినటువంటి ఓ గొప్ప దేవా అని ప్రారంభించింది అనమాట. అంటే దేవుణ్ణి ఎంత గొప్పగా తన జీవితంలో ఊహించుకుందో చూసారా. అందుకే సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని ముందు నీ సమస్యలు ఎంత అసలు అంటే, దేవా నువ్వు అధిపతివి, నా సమస్య ఏ పాటి నీ ముందు, ఏ పాటయ్యా నా గొడ్రాలితను నీ ముందు, నువ్వు సైన్యాలకు అధిపతివయ్యా అని చెప్పింది అనమాట. చెప్పి అప్పుడు అంటూ, నీ సేవకురాలైన నా శ్రమను అలాగే నాకు ఉన్నటువంటి గొడ్రాలితనాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకొని అని కూడా చెప్పిందండి. నాకు ఒక మగ బిడ్డను నువ్వు ఇస్తే అని చెప్పింది అనమాట. ఏ ఆడబిడ్డనని ఎందుకు చెప్పలేదో మనం చూసేసాం. మనం ఏం చూసాం? దేవునికి ప్రతిష్ఠించబడాలి అంటే మగబిడ్డే. దేవుని సేవ యాజకత్వం చేయాలి, దేవుని కొరకు వాడబడాలంటే మగబిడ్డే. కాబట్టి నువ్వు నాకు మగబిడ్డని ఇస్తావు, తప్పనిసరిగా ఇచ్చేసేయి, మగబిడ్డని ఇస్తే నీకే అని చెప్పేసింది అనమాట. ఎంత బాగుంది, ఎంత బాగుందండి, సూపర్. మగ బిడ్డను నాకు దయచేయి అని చెప్పి అలా ప్రార్థన చేసిందని మొన్నటి దినాన్ని అక్కడికి చూసాం. ఇప్పుడు ఆమె ప్రార్థన విధానములో ఉన్నటువంటి సత్యాలు వెలికి తీద్దాం. ఇప్పుడు చదవండి సిస్టర్. ఆ ప్రార్థన చేశాక ఎలయనగా అందా తన మనస్సులోనే చెప్పుకొనుచు, ఇంకా పైన చదవండి సిస్టర్, ప్రార్థన దగ్గర నుంచి ఒకసారి చదివేయండి. నీ సేవకురాలైన నాకు మగ బిడ్డను దయచేసిన ఎడల అది ఈ వేళ అక్కడి నుంచి స్టడీ చేద్దాం. ఆని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునేను. చాలు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈరోజు ఇవి మనము ధ్యానం చేద్దాం. ప్రార్థన అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తామని చెప్పాను నేను, ఏమిస్తావు ప్రభువా, ఏం చేయమంటావు అని అడుగుతాం మనం. ప్రార్థన అనగానే మనకు వచ్చేది ఏమిటంటే అవసరతల కొరకు దేవుని వాడుకుంటాం మనం ప్రార్థనని. ఇక్కడ ప్రార్థన వెరైటీగా మనకు కనిపిస్తుంది. ఎలా ఉందో మనం చూస్తే గుండె గుబేలు అంటది. చూద్దాం. నెంబర్ 1 మొట్టమొదటిది ఏమిటంటే, నీవు నాకు మగ బిడ్డను దయచేసిన ఎడలా అంటే నువ్వు ఇస్తావు, ఇచ్చిన తర్వాత ఏం చేస్తానో కూడా అక్కడ చెప్తూ ఉంది. ఏం చేస్తుందట? మొట్టది నెంబర్ 1, అతని తల మీదికి మంగళ కత్తిని వేయను అని చెప్పింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఎందుకు చెప్పింది, ఏంటి సాంప్రదాయం, ఏంటి ఆచారం అని మనం ఒక్కసారి స్టడీ చేసుకుంటే, నాజీరు చేయబడుట అనేటువంటిది మనం చూస్తే, ఎందుకు మంగళ కత్తి వేయరు అంటే, వేస్తే ఏమవుతుంది అంటే, వేయొద్దని ఎవరు చెప్పారు అంటే, ఇదేమైనా ఆచారమా ఏంటి దీని సంగతి అని మనం చూస్తే, తప్పనిసరిగా దేవుడు చెప్పిన ఒక పద్ధతి, ఒక కట్టడ, ఒక నియమం, ఒక మంచి పద్ధతి అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఎందుకునంటే దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మరి దేవుడు ఆయన నడిపించిన విధానాన్ని మీరు చూస్తే, సంఖ్యాకాండము, లేవీయ కాండము, నిర్గమాకాండం దగ్గర అంతా కూడా మీరు స్టడీ చేస్తే, దేవుడు అక్కడ కొన్ని పద్ధతులు ఆయన పెట్టాడు, కొన్ని నియమాలు ఆయన పెట్టాడు, కొన్ని మంచి విషయాలు ఆయన పెట్టాడు. ఎందుకునంటే ఆయన పరిచర్య, ఆయన యాజకత్వం, ఆయన యొక్క దేవుని సేవలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు ఎలా ఉండాలంటే ప్రత్యేకముగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదనమాట మనం తెలుసుకోవలసినటువంటి సత్యం. ప్రత్యేకత అనేటువంటిది దేవుని సేవకు చాలా చాలా ప్రాముఖ్యమని ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి. ఈనాటి సేవకులను, ఈనాటి పరిచర్యలు మనం చూస్తే చాలా మామూలైపోయింది. సేవ అనేటువంటిది, సేవకుడు అనేటువంటి పరిచర్య అనేటువంటిది ఈజీ అయిపోయింది ఈ దినాల్లో. ఎవరు కూడా పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే పొలోమని సేవకులు ఎక్కువైపోతుంటే ఇంకేం చేస్తాం, ప్రత్యేకత ఉన్న ప్రత్యేకత పోతుంది. కానీ ఆ దినములలో దేవుని సేవ అంటే ఎలాంటిదో దేవుడు 5 కాండాలలో కూడా ప్రత్యేకత మోషేకు దేవుడు చెప్పాడండోయ్. యాజకత్వం చేయాలంటే యాషామాషి అనుకుంటున్నావా? అహరోను బిడ్డలే మసైపోయారు, మసైపోయారు వాళ్ళు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి.
దేవునికి ఇష్టం లేనటువంటి బలినిచ్చి మసైపోయారు వాళ్ళు అక్కడ. కాబట్టి యాజకత్వం అనేటువంటిది ఎంత ప్రత్యేకమైనదో, ఎంత మంచి విశేషము కలిగినటువంటిదో, దేవుని పరిచర్య అనేటువంటి దానికి ఎంత విలువ ఉన్నదో కూడా మనం గుర్తించాలి ప్రియమైన దేవుని బిడ్డల. అది ఈ ప్రార్థనలో నెంబర్ 1 మొట్టమొదటిగా పైకెత్తి చూపిస్తుంది అనమాట. ప్రభువా, మగబిడ్డనిస్తావు, ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను అనుకుంటున్నావు? నీకు నాజీరు చేయకుండా, తల మీద మంగళ కత్తి పడకుండా నీకు ఇచ్చేస్తా అని అన్నదన్నమాట. ఎంత బాగుంది ఇదే మాట. మరి సంసోను పుట్టక ముందు వారిద్దరు తల్లిదండ్రులు మానోహ, అతని భార్య, న్యాయాధిపతుల్లో మనకు కనిపిస్తారు. సో ఇద్దరికీ కూడా బిడ్డలు లేరు, ఎంతో వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. అప్పటికి ఇశ్రాయేలు పరిస్థితి మనం చూస్తే గుండె గుబేలం అంటది. ఎలా ఉంది వారి పరిస్థితి అంటే ఇష్టారాజ్యం అయిపోయింది వాళ్ళకి. దేవుడు ఇంత మందస్సం పెట్టి, ఇంత ప్రత్యక్ష గుడారం పెట్టి, ఇలా ఉండండి రా బాబు అంటే ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టేశారు. అన్యులతో వివాహాలు చేసేసుకుంటున్నారు, అన్యులతో ఉన్నటువంటి సంబంధాలన్నీ కలిగి ఉంటున్నారు, దేవునికి ఇష్టం లేని పనులు చేయడం మొదలు పెట్టారు. దేవుని మందస్సం అంటే ప్రత్యేకత పోయింది వాళ్ళకి, పరిచర్య అంటే ప్రత్యేకత పోయింది, యాజకత్వం అంటే ప్రత్యేకత పోయింది. అలాంటి దినములు, గడ్డు దినాలలో దేవుడు ఇశ్రాయేలు పెట్టే మొరను విన్నాడు ప్రియులారా. ఇశ్రాయేలుకు మరి ఎవరో ఒకరు ఉండాలి, వారికి ఎవరో ఒక న్యాయాధిపతి ఉండాలని దేవుడు అలా చూస్తున్న సమయంలో, ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవదూత వచ్చేసింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఎంత బాగుందో చూడండి. దేవదూత వచ్చి ఆ యొక్క హన్న మరి మానోహ భార్యతో మాట్లాడు, మానోహ భార్య, ఇదిగో నీకు ఒక శుభవార్త. ఏంటి బాబు ఈ శుభవార్త అంటే, ఇదిగో నీ గర్భమున ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు. ఆ వ్యక్తికి సాక్షాత్తు దేవదూత చెప్తున్నటువంటి మాట. తీస్తారా దేవుని వాక్యం? టైం అయిపోతున్నా, ఒకసారి చూద్దాం ఎందుకన్నా మంచిది. చూడండి, న్యాయాధిపతులు చూడండి 13:5 అంటే నేను చెప్పుకొని వెళ్ళిపోకుండా మీరు కూడా చూస్తే బాగుంటుంది. న్యాయాధిపతులు 13 అనుకుంటాను, చూడండి 5 చదవండి సిస్టర్. నీవు గర్భవతివై కుమారుని కందువు. ఆ పైన ఏం చదువుతున్నారు సిస్టర్? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? చూడండి, అది కూడా చదివేసేయండి పైన. 3rd verse. అదే అంటున్నాను. యెహోవా దూత ఆ స్త్రీతో ప్రత్యక్షమై, ఇదిగో నీ గొడ్రాలితనము కానుపు లేకుండా ఉన్నావు, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. నీవు గర్భవతివై అతని తల మీద మంగలి కత్తి వేయక, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిప్పీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టును. ఆమెతో అనగా చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫిలిష్తీయులను అంటే శత్రువులకు అప్పగించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్న ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క ఆ యొక్క గొప్ప ప్రణాళిక ఎలాగ బయలుపరచబడిందంటే, ఇదిగో ఆ తల్లిదండ్రులైనటువంటి మానోహ, అతని భార్య, ఆ ఇద్దరి దగ్గరికి ఒక దినాన్ని దేవదూత వచ్చేసింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. జాగ్రత్తగా గమనించాలి మీరు. గర్భఫలము అనేటువంటిది ఎవరు ఇచ్చే బహుమానం అని చెప్పుకున్నాము? దేవుని బహుమానం అని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుని మీదే నీవు ఆధారపడాలి. వీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఒక దినాన్ని పొలములో ప్రార్థిస్తూ ఉంటే అకస్మాత్తుగా వీరికి తెలియలేదు, ఒక దేవదూత వచ్చేసాడు ఆకాశంలో నుంచి. ఇదిగో వచ్చి అంటూ ఉన్నాడు, ఓ మానోహ, ఓ భార్య, ఇదిగో మరి దేవుని వలన నీవు గర్భము ధరిస్తావు. ఆ పుట్టిన బిడ్డ ఎలాంటి వాడో అక్కడ చెప్తూ ఉన్నాడు మాట. అతని తల మీదకి మంగళ కత్తి వేయక అతడు నాజీరు చేయబడిన వాడై దేవుని కొరకు ఇశ్రాయేలును విడిపించటానికి దేవుడు ఎన్నుకున్నవాడు అని చెప్పింది. ఆ వ్యక్తే యామాహీముడు. ఎవరంటే సంసోను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా సంసోను పట్ల పుట్టకముందే దేవుడు ఎంత ప్రణాళిక వేశాడో. అందువల్ల గుర్తించుకోవాలి, నీవు ఇక్కడ బ్రతికి ఉన్నావంటే దేర్ ఈజ్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. దేవుని పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నదని తెలుసుకోవాలి మన జీవితం పట్ల అన్నమాట.
అబ్బెబ్బే లేదండి నేను ఎందుకు పనికిరానండి అని నువ్వు అనుకోకూడదు నీ జీవితంలో. దేవుడు నీవు గర్భములో పిండముగా పడకముందే దేర్ ఇస్ ఎ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు గర్భములో ఉన్నప్పుడే ప్రతిష్ఠించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూసి. ఇంతకీ మన పాయింట్ ఏంటి? నాజీరు చేయబడుట, మంగళ కత్తి ఎందుకు వేయకూడదు అని మన విషయం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని కొరకు అతడు ప్రత్యేకించబడినవాడు అనమాట. దేవుని పని కొరకు ప్రత్యేకించబడుట, దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడుట, దేవుని యొక్క పిలుపు కొరకు, పని కొరకు, వాడబడుటకు ప్రత్యేకంగా అతన్ని దేవుడు సపరేట్ చేసేసాడు అనమాట ఈ లోకం నుంచి. ఎంత బాగుంది, ఎంత బాగుందండి. కాబట్టి దేవుని కొరకు ప్రత్యేకించబడుట అనేటువంటిది, ప్రతిష్ఠించబడుట అనేటువంటి ఆ గొప్ప పద్ధతియే ఈ నాజీరు చేయబడుట అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే తల కత్తిరించేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి అంటే ప్రత్యేకత పోతుంది. దేవుని సేవ, లోకముతో నువ్వు కలిసి దేవుని సేవ చేయడం అనేటువంటిది చాలా చాలా భయంకరమైనటువంటి తప్పు అనమాట. నీవు లోకములో ఉంటూ దేవుని సేవ చేసేటువంటి జీవితం నీలో ఉంటే అది దేవునికి ఆయాసకరమైనది అనమాట. అది ఇక్కడ పర్టికులర్గా దేవుడు చూపిస్తున్నాడు మనకి. సంసోని దేవుడు ఎలాగైతే ప్రతిష్ఠించాడో ఇక్కడ కూడా ఈ హన్నా ఏం చేస్తుందంటే, ప్రభువా మరి నువ్వు నాకు మగపిట్టనిస్తావు, ఇచ్చిన తర్వాత ఏం చేస్తానో తెలుసా? నా కోసం కాదు, నా కొరకు ఈ లోకములో నేను అతన్ని పెంచను, ఈ లోకానికి అతను నేను ఇచ్చివేయను, ఈ లోకములో అతన్ని వదిలిపెట్టాను. ఇదిగో అతన్ని ఎలాగ నేను చేస్తానంటే నీ కొరకు, నీ సేవ కొరకు, నీ కొరకు అతన్ని ప్రతిష్ఠించేస్తున్నాను అంతే అని చెప్పేసిందండి. ఎంత బాగుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదన్నమాట ప్రతిష్ఠించుట, ప్రత్యేకపరచుట అనేటువంటిది దేవుని సేవకు అది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి దేవుని సేవ చేయటం అనేటువంటిది ఏదో 4 మాటలు వచ్చేస్తే బైబిల్ పట్టుకొని మనము సువార్తకు వెళ్ళిపోయి సేవ చేస్తే ఇది కాదు మన జీవితంలో అన్నమాట. దేవుని సేవ అనేటువంటిది దేవునికి నీవు మరి మధ్యవర్తిగా ఉండి దేవునితో నువ్వు మాట్లాడుతూ ఆయన పరిచర్య, పరిశుద్ధమైనటువంటి ఆ పరిచర్య నువ్వు చేస్తున్నావు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మనం జీవించాలన్నమాట. అది ఇక్కడ హన్నా చెప్తుంది ప్రియులారా. ఏమని చెప్తుందంటే, ప్రభువా మగబిడ్డని ఇస్తావు, నువ్వు నాకు ఇచ్చేస్తావు మగబిడ్డని, అయితే ఇచ్చిన బిడ్డను, నీకు ఆ బిడ్డను నేను మంగళకత్తి అతని తల మీద వేయనివ్వను, వేయనంటే వేయనంతే. ఎందుకునంటే ఆ బిడ్డను నీ కోసం నేను ప్రతిష్ఠించేసానయ్యా అని చెప్పేసిందండి. ఎంత బాగుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా బిడ్డ పుట్టలేదు, ఇంకా గర్భఫలము రాలేదు. ఎంత బాగుందండి. అంటే ఆమెకున్న విశ్వాసము, డెడికేషన్ గురించి మనం ఈరోజు మనం ధ్యానం చేయాలి. సమర్పణ జీవితం గురించి మనం ధ్యానం చేయాలి. ఒక విశ్వాసికి కావలసింది ఏమిటంటే సమర్పణ ఉండాలి. దేవుని పట్ల నీకు ఒక మంచి సమర్పణ జీవితం ఉండాలి. ఆ సమర్పణ ప్రత్యేకమైన జీవితం నీకు లేకపోతే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడని చెప్పుకోవడానికే క్రైస్తవుడు అంతే, బైబిల్ పట్టుకొని ఉపయోగం లేనటువంటి జీవితం అన్నమాట. అందువలన సేవ అనేటువంటిది, దేవుని సన్నిధిలో పనిచేయడం అనేటువంటిది చాలా చాలా ప్రత్యేకమైనది అనమాట. అది గుర్తు చేసుకోవాలి మన ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో మనకి జేజేలు పలుకుతున్నారని కాదు, ఎవరో మనకి దండలు వేస్తున్నారని కాదు ప్రియమైన దేవుని సంఘమా. అందుకే ఇందాక పాపతో పాడించాను ఆ పాట, సేవకులారా దేవుని కొరకు మీరు శ్రమించేటువంటి వారు, సేవకులారా మీకు ఏమి ఉన్నది? ఉన్నతమైనటువంటి పిలుపు ఉన్నది, మీకు ఉన్నతమైనటువంటి స్పెషల్ హైయర్ కాల్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మీకు ఉన్నతమైన పిలుపు ఉంది. అది ఇక్కడ చెప్తుందన్నమాట. మగబిడ్డను నువ్వు ఇస్తావు, ఆ మగబిడ్డను నీ కొరకు ప్రతిష్ఠించేస్తున్నాను ప్రభువా, అతని తల మీదకి మంగళ కత్తి వేయనయ్యా, అంటే లోకములో అతన్ని పెంచనయ్యా, లోకానుసారంగా అతను విడిచిపెట్టినయ్యా, లోకానికి నేను అప్పగించినయ్యా. నెవర్, లోకానికి నేను ఇవ్వడానికి కాదు నేను అడిగేది, నేను కన్నీటితో ప్రార్థన. ఎందుకంటే ఆ బిడ్డ నీకు సంబంధించిన బిడ్డ అని చెప్పేసిందండి. ఎంత బాగుంది ప్రియులారా. ఈనాటి తల్లులకి ఇలాంటిది ఉందా? ఈనాటి క్రైస్తవ్యానికి ఇలాంటిది ఉందా? ఇలాంటి క్రైస్తవ్యానికి ఇలాంటి ప్రత్యేకత ఉందా? దేవుని సేవ పట్ల లేదు. దేవుని సేవ చేస్తావు, దేవునికి ఆయాసకరమైన పనులు కూడా నువ్వు చేస్తావు నీ జీవితంలో. దేవుని సేవ అంటావు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యకలాపాల్లో లోకంలో తిరుగుతూ ఉంటావు నువ్వు. ఇంకా నువ్వు దేవుని సేవ చేసేదేంటి? ప్రత్యేకత ఏమైనా ఉందో దేవుని పట్ల నీకు?
దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ స్త్రీ చెప్తూ ఉంది, ప్రభువా నీ సేవ ఎలాంటిదో నాకు తెలుసయ్యా, నువ్వు ఎలాంటి ప్రత్యేకమించబడినవాడో నాకు తెలుసయ్యా, నా బిడ్డను నేను లోకంలోకి ఇవ్వనయ్యా, నా బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పిందండి. వండర్ఫుల్ ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈనాటి తల్లిదండ్రులు దేవుని కొరకు మీ బిడ్డలను ప్రతిష్ఠించే జీవితం మీకు ఉండాలి. లోకానికి వాళ్ళని అప్పగిస్తారు మీరు, లోకములో తిరుగు అని బండులు కొనిస్తారు మీరు, లోకములో ఎంజాయ్ చేయి అని సెల్ ఫోన్స్ కొనిస్తారు మీరు, క్రైస్తవులే మీరు. కానీ బిడ్డలను దేవుల్లో పెంచే తల్లులుగా మీరు ఉండలేకపోతున్నారు ఈరోజు. అది తెలుసుకోవాలండి. క్రైస్తవ్యం అనేది ఏదో బైబిల్ పట్టుకొని మనం వచ్చేస్తే కాదు, మన బిడ్డలను సరిదిద్దుకోవాలి. మన బిడ్డలను దేవుల్లో క్రమశిక్షణలో పెట్టుకునే తల్లిగా ఉండాలి. మనం వాళ్ళకు దేవుడు అంటే ప్రత్యేకత ఏంటో చెప్పాలి. మనం బైబిల్ పట్టుకొని వచ్చిన తర్వాత వెనకాల కూర్చొని సెల్ ఫోన్తో వీడియో గేమ్లు ఆడుకోవడం కాదు. వాళ్ళకి ఏం చెప్పాలి? దేవుడి మందిరం అంటే ఎలాంటిది, దేవుని సేవ అంటే ఎలాంటిది, దేవుని పరిచర్యలంటే ఎలాంటిదో చెప్పాలి. ఈనాటి సేవకులు, ఈనాటి సేవ ఆ రాజమండ్రిలో జరిగిన ఆ దుర్మరణాన్ని బట్టి ఈనాటి యంగ్ జనరేషన్కి, ఈనాటి సేవకుల కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఏ సందేశం ఇస్తున్నాం మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సందేశం వారు తెలుసుకుంటారు? యవ్వన బిడ్డలు ఈరోజు ఒక దేవుని సేవ చేసేటువంటి సేవకుని అలా హత్య చేసి చంపేస్తే, ఈనాటి యంగ్ జనరేషన్ దేవుని సేవకుల బిడ్డలు దేవుని సేవ చేస్తారా? వాళ్ళు దేవుని సేవకు వాళ్ళు ప్రతిష్ఠించుకుంటారా? దేవుని సేవ అంటే ఇన్ని కష్టాలతో కూడిందా అని వాళ్ళ హృదయాల్లో ఏ ప్రశ్న మనం మిగులుస్తున్నామండి ఈరోజు. అందుకే క్రైస్తవ్యం అనేది విమర్శలతో మనం వెళ్ళకూడదు ప్రియులారా. క్రైస్తవ్యం అనేది ప్రేమ, సమాధానము, దేవుడు మనకు నేర్పించిన ఆ కనికరం, ఆ క్షమాపణ గుణాన్ని మనం అలవర్చుకోవాలి. ఈనాటి యంగ్ జనరేషన్కి ఏమైందంటే వాళ్ళలో ఉద్రేకాలను పెంచేటువంటి పరిస్థితి వచ్చేసింది. అలాగే క్రైస్తవ్యం మీద దూషణ మాటలు, క్రైస్తవులను బాధించే మాటలు, క్రైస్తవుల సంఘాలపై దాడులు, మతోన్మాదులతో పెరిగిపోతున్న అంచె దినాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినములు ఎలాంటివో మొన్నటి దినాన్ని ఆదివారం మనం చూసాం. అంచె దినములలో అపాయకరమైన కాలముల మధ్యలోనే ఉన్నామని గుర్తించాలి సంగమా. దూషకులు ఉంటారు, భయంకరమైనటువంటి సుఖాన్ని ప్రేమించేవారు ఉంటారు, అనురాగరహితులు ఉంటారు, కామాంధులతో ఉంటారు, భయంకరమైనటువంటి జీవితాలు కలిగిన వారు అంచె దినాల్లో ఉంటారని మనం ముందే చూసాం. మొన్నటి దినాన్ని లిస్టు తిమోతికి రాసిన పత్రికలో మనం చూసాం. కాబట్టి మరి ప్రతిష్ఠించుట అనేటువంటిది వండర్ఫుల్ క్వాలిటీ. ఆ డెడికేషన్ని ఈమె ప్రార్థనలో నెంబర్ 1 మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ప్రార్థన అనగానే ఏదో దేవుని దగ్గర నుంచి పొందేసుకుందాంలే, ఒక పని అయిపోద్దని అని కూర్చోకూడదు. మోకాళ్ళు వేసావంటే దేవునికి నువ్వు ఎలా ప్రత్యేకంగా జీవిస్తున్నావు, నీ నోటి మాటలు మారాయా ఈరోజు అని తెలుసుకోవాలి. నీ నోటి నిండా బూతులతో జీవితము ఉంటే దేవునికి నువ్వు పరిశుద్ధ స్థలములో కూర్చొని ఎలా ప్రార్థన చేస్తామండి? అసలు సిగ్గు లేకుండాను బొర్రుందా అసలు మనకని అడుగుతున్నాను నేను. పరిశుద్ధ స్థలములో దేవుడు సంచరించేటువంటి ఆ స్థలములో ఆయన సేవ చేసేటువంటి మన జీవితం, ఆయన సన్నిధిలో మన హృదయపూర్వకమైన మన నోటిని ఎంత కంట్రోల్ చేసుకోవాలో మనం చూడండి. అందుకే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడుతున్నప్పుడు ఆయన కంట్రోల్లో నువ్వు వెళ్ళాలి నీ జీవితం అన్నమాట. అదే మొన్నటి దినాన్ని పాప చెప్పడం మనం చూసాం. ఆయన నిన్ను కంట్రోల్ చేస్తాడు, ఆయన నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఆయన అండర్లోనికి నువ్వు వెళ్ళినప్పుడు మరి నీ వ్యక్తిత్వం అంతటినీ కూడా ఆయన మారుస్తాడు. హోలీ స్పిరిట్ నీ జీవితాన్ని లీడ్ చేస్తాడు, ఆయన గైడ్ చేస్తాడు ఆయన. సో ఇక్కడ మనం చూస్తే ప్రత్యేకత అనేటువంటిది వండర్ఫుల్ క్వాలిటీని, ఈ యాజకత్వం అనేటువంటిది ఆ దినములలో ఉన్న గొప్ప ప్రత్యేకతను ఈమె పుట్టకుండానే ఇంకా బిడ్డను ఇవ్వడం అనేటువంటి అనేటువంటి ఆ యొక్క సమాధానం రాకుండానే ప్రార్థనలో ఇవి చెప్పేస్తూ ఉంది. ఏమిటంటే మగ బిడ్డని ఇస్తాం, ఇచ్చిన తర్వాత నీకే ప్రతిష్ఠించేస్తాను అన్నది. అన్నిన తర్వాత ఏం చేసింది సిస్టర్? నీ కొరకే అతన్ని ప్రతిష్ఠిస్తాను అని మ్రొక్కుబడి చేసుకునేను. మ్రొక్కుబడి అంటే సిస్టర్స్ ఏంటండి? మ్రొక్కుబడి అంటే ఆమె దేవునికి అర్పణ చేసేసుకుంది అనమాట. అర్పించేసుకుంది దేవునికి. అంటే ఒక్కసారి దేవునికి మ్రొక్కుబడి చేసామంటే ఇక్కడ వెనక్కి తిరిగేది లేదు నీ జీవితంలో అనమాట. అది తెలుసుకోవాలి మనం. మ్రొక్కుబడికి అంత ప్రాముఖ్యత, అంత వాల్యూ ఉందన్నమాట. వన్స్ మ్రొక్కుబడి చేసావా, అర్పణ చేసావా, నీ బిడ్డలను వెనక్కి తిరిగి చూసేది లేదు నీ జీవితంలో అన్నమాట. లోతు భార్య అలా వెనక్కి తీసి మసైపోయింది ప్రియమైన దేవుని బిడ్డ. ఉప్పు సమమైపోయి కూర్చుంది తన జీవితంలో అనమాట.
ఎందుకు తిరిగింది, ఎందుకోసం తిరిగిందని, ఎందుకోసం తిరుగుతుంది ఒక స్త్రీ వెనక్కి తిరిగి చూడొద్దని దేవదూతలు చెప్తే సాక్షాత్తు దేవదూత వచ్చి వెనక్కి తిరిగారా మసైపోతాను ముందు పారిపోయాడు అన్నది. ఏమవ్వాలి లోతు భార్య? వెనక్కి తిరగొద్దు అన్నాడు దేవుడు. ఇంట్లో ఏం పోతే ఏమీలే, ప్రాణం బతితే చాలని పరిగెట్టుకుని వెళ్ళిపోవాలి మూటా ముళ్ళు పట్టుకొని. కానీ ఏం చేసిందండి ఒకేసారి? అంటే ఆమెలో ఉన్నటువంటి దేవునికి, ఆమె జీవితము, దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను చేయకూడదు, దేవునికి ఇది ఇష్టం లేదు, దేవునికి నేను లోకంలో ఉండకూడదు, నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను పాస్టర్ గారి బిడ్డను, పాస్టర్ గారి కుమారుని, అబ్బో నేను ప్రత్యేకంగా ఉండాలనేటువంటి ఆ ప్రత్యేకత మర్చిపోయింది తన జీవితంలో అనమాట. టప్ అని వెనక్కి తిరిగి చూసేసింది. ఏమైపోతున్నాయి నగలు, ఏమైపోతున్నాయి వస్త్రాలు, అబ్బో ఇల్లు ఏమైపోతుందని తిరిగి ఉప్పు స్తంభం అయిపోయి కూర్చుందనమాట వెంట. అందుకే చెప్తున్నా, మొక్కుబడి అంటే అర్థం ఏంటి, దానిలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటో మనం గుర్తించాలి. వన్స్ దేవునికి ఒక్క మాట కనుక నువ్వు ఇచ్చావంటే ఆ మాట మీద నువ్వు నిలబడి జీవించాలి జీవితంలో అనమాట. ఎన్ని మాటలు ఇచ్చామండి దేవునికి మనం? ఎన్ని మాటలు ఇచ్చాం? ఎన్ని మాటలు ఇచ్చాం దేవునికి? నీకోసం ఇది చేస్తాను ప్రభువా, నీకోసం ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్పాం. మాటలు అయితే బాగానే చెప్పాం, జీవితం కాదు సరిగా జీవించడం మానేస్తాం మనం. సినిమాలు చూడాలంటే చూడని చెప్పాం, సినిమా రాగానే చూస్తాం కళ్ళు ఇలా పెట్టుకొని. సీరియల్ చూడాలంటే చూడండి, సీరియల్ ఏమొచ్చింది ఈరోజు అని అడిగి చూస్తాం. సీరియల్ బూతులు అసలు ఆడనంటే ఆడని ప్రభా, బూతులు అంటే ఇలా గొడవ రాగానే మొదలు పెడతాం. ఏమండి విశ్వాస జీవితం ఎలా అయిపోతుందో చూసారా? నోటిలో నుంచి వస్తాయి మరి బ్రహ్మాండమైనటువంటి లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు? ఆ గొడవ రాగానే. అందుకే దేవుడు నీ విశ్వాసం ఎలా ఉందో కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ పైకి తీస్తాడనమాట. ఈమెకు కూడా ఏమైందంటే, నువ్వు మగబిడ్డనిస్తావు, మగబిడ్డని ఇవ్వగానే ఆ మగబిడ్డ నీకు ప్రత్యేకించేస్తున్నాను ప్రభు అని చెప్పేసిందండి. ఇచ్చేసింది అంతే దేవునికి. అంటే ఈమె ప్రార్థనలో ఏమి ఉన్నదో ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి. బాగా ధ్యానం చేసి నాకు సమాధానం చెప్పాలి. విశ్వాసం ఉంది నెంబర్ 1. మేరీ ముచ్చింగా నమ్మేసింది దేవుడు ఇస్తాడని, వెరీ గుడ్. ఇంకా దేవునికి వాగ్దానం చేసేసింది, ఇంక నీకే ప్రభా మొక్కుబడి చేసేసుకున్నాను, ఇంక నేను వెనక్కి తిరిగి చూసేది లేదు, ఆ బిడ్డ విషయంలో ఇంక నాకు ఏ సంబంధం లేదు, నీవే అని చెప్పేసింది. తర్వాత దేవుడు అమ్మగారు చెప్పేస్తా. జాన్ ఏముంది ఇంకా ఆమె ప్రార్థనలో ఇంకా మంచిదోడు కనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత చూద్దాం. అది కూడా చదివేసుకుందాం. చదవండి సిస్టర్, అది కూడా. ఇంకా ఏముందాం ప్రార్థనలో, అప్పుడు మీరు పాయింట్కి వస్తారా? మొక్కుబడి చేసేసుకుంది. సరే రైట్. సో ఈమె ప్రార్థనలో అసలు మనలో లేనిది ఆమెలో ఉన్నటువంటి వండర్ఫుల్ క్వాలిటీ చెప్తాను, జాగ్రత్త వినండి. మీరు చెప్పినవన్నీ కరెక్టే. విశ్వాసం ఉంది, నమ్మిక ఉంది, వాగ్దానం చేసేసుకుంది, మొక్కుబడి చేసేసుకుంది, అర్పణ చేసేసుకుంది, నీకు నాకు సంబంధం లేదు ప్రభా, నువ్వు ఆ బిడ్డ అని చెప్పేసింది. సో అంటే ఆమె ప్రార్థనలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏమిటంటే స్వార్థము లేనటువంటి ప్రార్థన. బిడ్డలు అన్నటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలో ఎంత స్వార్థం ఏంటి సరోజనమ్మ గారు? మన ప్రార్థన ఎంత స్వార్థంగా ఉంటుంది. ఏమిస్తావు ప్రభువా, నేను అనుభవించాలి ముందంతే. నువ్వు ఏమిస్తా, నేను అనుభవించడానికి. అది నువ్వు ఏమిస్తా, ఇస్తామయ్యమ్మా కారు, వాళ్ళు కారు కొనేసారు, నాకు కారు ఇచ్చే, కారు తిరిగేస్తాను వాళ్ళ ముందు. నాకు ఇది లేదు, అది ఇచ్చేసే, నేను వాళ్ళ ముందు తిరిగేస్తానంతే. అంటే ఏంటుంది అది తెలుసుకోవాలి మనం. ప్రార్థనలో, ఈమె ప్రార్థనలో మీరు ఎక్కడైనా చూడండి స్వార్థమైనా కనిపించింది ఆ ప్రార్థనలో. ఫస్ట్ని చూసుకొచ్చేసేయండి. ఆమెకు నువ్వు మగబిడ్డనిస్తావు, తల మీద క్షౌరం వేయించకుండా నీకు ఇచ్చేస్తున్నా, నీకు మొక్కుబడి చేసేసా, జీవిత బతుకు దినములన్నీ అతడు నీకోసమే కానీ నా కోసం కాదు. ఆ పాయింట్ చెబితే మీరు చెప్పేద్దరు ఖచ్చితంగా. అది దీన్ని బట్టి మనకి 100% మనకి ఏమర్థమవుతుంది అంటే ఆమె ప్రార్థనలో ఏమి లేదమ్మా నీట తల్లి, స్వార్థం లేదు. అసలు ఏది ఆశించలేదండి తన జీవితంలో. ఎంత గొప్ప స్త్రీ అండి.
స్త్రీలమైన మనము స్వార్థపరులు. అంచె దినాల్లో స్వార్థాలు ఎక్కువైపోయి ఈ దినాల్లో భర్త మీద భార్యకి స్వార్థం, భార్య మీద భర్తకి స్వార్థం, ఇంటిలో బిడ్డల మీద స్వార్థం. అబ్బా, స్వార్థం అనగానే నెంబర్ 1 మనమే ఉంటాం మొదటి స్థానంలో. అలాంటి ఈ స్త్రీ ఆ దినములలో దేవునికి ప్రార్థన చేయటంలో కన్నీటితో దుఃఖముతో ప్రార్థన చేస్తుందట. ఆ ప్రార్థనలో కూడా ఏమీ లేదట, స్వార్థము లేకుండా ప్రార్థన చేసిందండి. 100% ఆమెకు మార్కులు వేసేయాలి ప్రియమైన దేవుని బిడ్డల. ఈనాటి మనము ఉన్నాం, ఎంత స్వార్థపరులుగా మనం ఉంటున్నాం ప్రియులారా. నాకేమొస్తుంది, నేను దేవుని సన్నిధికి వెళ్తాను, నాకు ఏమొస్తుంది, ఈరోజు ప్రార్థన ఉపవాసం ఉంటున్నాను, నాకు ఏ ఆశీర్వాదం వస్తుంది అని అంటాం మనం. ఉపవాసం ఉన్నాం, ఆశీర్వాదం వచ్చేయాలి నీకు, అంతే. ఈరోజు టిఫిన్ మానేసాను ప్రభా, ఏమొస్తుంది ఆశీర్వాదం అంటాం మనం. ఈరోజు 2 దినాలు ఉపవాసం ఉన్నాను ప్రభా, ఈ ఉద్యోగం వచ్చేస్తుంది, అంతే. ఉద్యోగం వస్తే ఎంజాయ్ చేసేది నువ్వు, ఉద్యోగం వస్తుందని ప్రార్థన చేస్తే ఎంజాయ్ చేసేది నువ్వు. మరి స్వార్థం లేదా అందులో? ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది. మరి ఈమె వండర్ఫుల్, నీవు మగబిడ్డనిస్తావు, ఆ మగబిడ్డ నీకు ఇస్తున్నా, ఆ మగబిడ్డ నీకు అర్పించేసా, మొక్కుబడి చేసేసా, బ్రతుకు దినములన్నీ కూడా వాడు నీ కోసమే కానీ నా కోసం కాదు అని చెప్పేస్తున్నాను. ఎంత బాగుందండి. లేక లేక దేవుడు బిడ్డనిస్తే మన కోసం మనం వాడుకోమా? ఎందుకు వాడుకో? మరి ఈ స్త్రీకి అవసరం లేదంటారా? ఇంకా తర్వాత దేవుడు చూసుకుంటారులే అనుకుందంటారా? చూద్దాం, ఈవిడ జీవితం అంతా కూడా ఈరోజు కంప్లీట్ చేసేస్తా. స్వార్థము లేనటువంటి ప్రార్థన, బ్రతుకు దినములన్నీ నీ కొరకే కానీ నా కోసం కాదయ్యా. నువ్వు నాకు ఇస్తున్నావు, నీ కోసమే. అది నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు, అది నీ కోసమే. నువ్వు నాకు గాలిని పీల్చుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చావు ఈ భూమి మీద, నీ కొరకేనయ్యా నా బ్రతుకు. తినడానికి నోరిచ్చావు ప్రభా, నీ కొరకేనయ్యా పాడతా. మరి నడవడానికి కాళ్ళు ఇచ్చావయ్యా, నీ కోసమే నడుస్తానయ్యా. తినడానికి చేతులు ఇచ్చావయ్యా, ఈ చేతులతో చప్పట్లు కొడతానయ్యా. ఏనాడు ఉందండి మనకు? ఏనాడు ఉందండి ఈ యాటిట్యూడ్, ఈ కృతజ్ఞత భావము, ఈ థ్యాంక్ఫుల్ లైఫ్ మనకి ఎప్పుడు ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో? ఇంకా ఇది లేదు, అది లేదు, ఇదివు అదివు అంటాం దేవుని దగ్గర ప్రార్థన అని. కానీ ఇచ్చిన దాంతో సంతృప్తి చెందవు నీ జీవితంలో. ఏమిచ్చాడో దానితో సంతృప్తిగా ప్రభు సన్నిధిలో కృతజ్ఞతా భావంతో ఎప్పుడు ప్రార్థన చేశామండి మనం? స్వార్థముతో కూడిన జీవితం మనలో ఉంటుందండి. ఈరోజు ఆ స్వార్థపూరితమైన ప్రార్థన విడిచిపెట్టేయాలి కాస్త. 2025లో అంచె దినాల్లో ప్రకటన గ్రంథం చదువుకుంటున్నాం మనం. ఏ దినమైన నువ్వు పోతావో దేవుని దగ్గర తెలియదు నీకు. తెలియలేనప్పుడు ఎందుకు స్వార్థం? స్వార్థాన్ని విడిచిపెట్టేటువంటి ప్రార్థన నెంబర్ 1 హన్నా జీవితంలో మనం చూస్తాం. ప్రభువా నువ్వు నాకు ఇస్తావయ్యా, ఇచ్చిన బిడ్డ నీకేనయ్యా, మొక్కుబడి చేసేస్తున్నానయ్యా, అతడు ప్రత్యేకంగా పెంచుతానయ్యా, లోకానికి పెంచనయ్యా, అతడి బ్రతుకు దినములన్నీ కూడా నీ సన్నిధిలో నీకే ఇచ్చేస్తున్నాను ప్రభువా అని చెప్పేసిందని. ఎంత బాగుంది ప్రియులారా, ఎంత బాగుందండి. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా దేవునితో సహవాసం, ఎలాంటి ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని మనకిస్తాడు, ఎలాంటి ప్రార్థనతో మనము దేవుని పాదాలని తడపాలో ఈరోజు ఈ కన్నీటి ప్రార్థన చేసిన హన్నా జీవితం ద్వారానే మనం తెలుసుకోవాలండి. ఎంత బాగుంది ప్రియులారా. కాబట్టి మీ ప్రార్థనా జీవితాన్ని కూడా మీరు సెటరేట్ చేసుకోండి. ప్రార్థన అంటే అవకాశాల కోసమే కాదు, అవసరతల కోసమే కాదు, ఉద్యోగాల కోసమే కాదు. ప్రార్థన అంటే ప్రభువు పాదాల చెంత ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి జీవించటం, ప్రభువు దగ్గర ఆయన చిత్తము తెలుసుకోవడం. అంటే ఈమె తన జీవితంలో తన చిత్తం కోసం తను ఏమీ కూడా చేయలేదు. అంతా కూడా 100% కూడా దేవుని చిత్తము చొప్పునే తన ప్రార్థన కనిపించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. చూసారా? అందుకే చెప్పాను, మనం ప్రార్థన అనగానే దేవుని చిత్తం తెలియకుండా ఆ వ్యక్తినే నువ్వు నాకు వివాహం చేస్తావా చేయవంటే పడి చేస్తావు, ఆ బాధ లేదు. నువ్వే ప్రార్థన అయితే చేస్తున్నా, ఆ వ్యక్తినే నాకు వివాహం చేయి ప్రభు అని కాదు. ఉపయోగం ఏముంది? దేవుని చిత్తం ఎక్కడ తెలుసుకున్నావు? ప్రార్థన అంటే నీ విశ్వాస జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి. చిత్తం తెలియకుండా నువ్వు కన్నీరు కాదు, ఉన్న కళ్ళు లోతుపోతాయి నీ కళ్ళు. ఆయన చిత్తం తెలుసుకొని నువ్వు ప్రార్థన చేస్తావు అనుకోండి, ఇదిగో వండర్ఫుల్ ఆన్సర్ ఇక్కడ మనం హన్నా జీవితంలో మనం చూస్తాం అనమాట. ఆయన చిత్తం కూడా తెలుసుకొని మనం ప్రార్థన చేస్తే నీ ప్రేయర్ లైఫ్ వండర్ఫుల్గా వెళ్ళిపోద్ది అనమాట. ఆయన చిత్తం తెలుసుకోవాలి. దేవుని చిత్తం మరి మనం ఎలా తెలుసుకోవాలండి అని అంటే, పరిశుద్ధాత్మ గురించి మనం స్టడీ చేస్తాం కదా. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడని చూసామండి. ఆయన మనలను ఆయన చిత్తములోనికి మనల్ని నడిపిస్తాడు.
ఇక్కడ హన్నా జీవితం మనం చూస్తే దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఆయన చిత్తం వైపు కనుక్కొని ప్రభు దగ్గర తన యొక్క ప్రార్థన స్వార్థపూరితంగా కాకుండా నిస్వార్థంగా అడిగేస్తున్నప్పుడు మరి దీన్ని దేవుని చిత్తం కాకపోతే ఎలా అంటాం మనం? ఆయన చిత్తములో ఉన్న ప్రార్థన అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. వెంటనే ఏం జరిగిందో ఆయన చిత్తమండి అని మీరు చెప్పాలంటే కింద ఆన్సర్ మనం చూస్తే తెలిసిపోద్ది. ఇప్పుడు మనం స్టడీ చేద్దాం, చదవండి సిస్టర్. ఇప్పుడు ఏం జరిగింది? ఆమె ఎలా ప్రార్థన చేసేసుకుంది, అర్పణ చేసేసుకుంది, సమర్పించేసుకుంది. ఏమైంది సిస్టర్? ఏలి ఆమె నోరు కనిపెడుతూ ఉన్నాడట. ఏలయనగా అన్న తన మనస్సులోనే ఈ మాటలు చెప్పుకుని ప్రార్థన చేస్తుంది. పెదవులు మాత్రమే కదులుతున్నాయి, స్వరము వినబడలేదు. గనుక చేయలేదు. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలి అక్కడ యాజకుడు కూర్చుని ఉన్నాడు. ఆ స్తంభం దగ్గర ఈమె మొదలు పెట్టింది ఈ సమస్య అంతా కూడా. మనసులో చెప్పుకుంటుంది. అవును, మరి దుఃఖముతో ఉన్నప్పుడు దుఃఖం అంతా మనసులో ఉండకపోతే ఎలా ఉంటుంది? కన్నీరైతే వచ్చే బయటకు, కానీ సమస్య అంతా దుఃఖం అంతా మనసులో ఉంది. ఆ ప్రభుతో చెప్పుకుంటుంది ఆత్మలో, ప్రభువా నువ్వు ఇస్తావయ్యా, బిడ్డ నీకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పేసుకుంటుంది. ఈ లోపల ఏమైందంటే ఏలి గమనించాడండి. ఏలికి అప్పుడే మా కళ్ళు మందదృష్టి వచ్చేసే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు ఏలి యాజకుడు. ఆమెను చూస్తున్నప్పుడు కళ్ళు కన్నీటితో ఉన్నాయి, పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి. ఏమైందో ఏంటో అనుకున్నాడు. అనుకుని వెంటనే టక్కుమని అనేసాడు. ఏమిటంటే, ఏ మత్తురాలుగా ద్రాక్షారసం తాగొచ్చావా అన్నాడట. ఆమెమో దుఃఖంలో ఉంటే ఈతను అంటున్నాడు, ఏ ద్రాక్షారసం తాగొచ్చావా అని అన్నాడు. ఎందుకన్నాడు అంటే అప్పటికి ఇశ్రాయేలు పరిస్థితి, దేవుని మందిరం యొక్క పరిస్థితి ఎలా దుర్మార్గంగా అయిపోయిందో మన సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు. దేవుని మందిరం అప్పటికి ఎలా పాడైపోయిందో, వాళ్ళ కుమారులు ఎలా పాడు చేశారో కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే దేవుని మందిరములోనే త్రాగేటువంటి పరిస్థితి కూడా వచ్చేసిందనమాట. మరి ఈనాడు లేవా అలాంటి సంఘాలు? ఎందుకు లేవు? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ బోధలు చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత తాగడం. ఇక్కడ బోధ ఇక్కడే, ఇంటికి వెళ్ళిన తర్వాత త్రాగుడు, జీవితం త్రాగుడే. మరి ఏమనాలి దీన్ని? అందుకే చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ చెప్తుంది అన్న, మత్తురాలనై నువ్వు ఉన్నావేమో అనుకొని, మత్తురాలుగా ఎందుకుంటావమ్మా అలా దేవుని సన్నిధికి వచ్చాను? వెంటనే టక్కుమని అనేసరికి వెంటనే మాట్లాడింది. ఓ నా ఏలినవాడా అన్నది. ఎంత బాగుందండి. దైవజనుడు అంటే విధేయత. చెప్పాను, దేవునిలో మనము లోతుగా ఎదుగుతున్నప్పుడు ఏమొస్తుంది మనకు? ఆధ్యాత్మిక సంస్కారంలోనికి వెళ్తాం మనం. దైవజనుడు అంత టక్కుమని మాట అనేసరికి అసలు సీరియస్ అయిపోవాలి. కానీ ఏమన్నది? ఏలినవాడా అని మొదలుపెట్టింది. ఎంత బాగుందండి. స్త్రీకి కావలసింది ఏంటంటే, సద్గుణం ఏమిటంటే, ఆస్తి అంతస్తులు అందం ఐశ్వర్యం కాదు, తగ్గింపు కావాలి. విధేయత అనేటువంటిది సద్గుణం. దేవుడిచ్చిన వండర్ఫుల్ అలంకారం ఏమిటంటే మృదుత్వం అన్నమాట, తగ్గింపు. ఆ సేవకుడు, నా ఏలినవాడా ఎంత మాట అన్నావు, నేను మత్తురాలనే ఉన్నాను అనుకుంటున్నావా? ద్రాక్షారసం తాగానప్పుడు అబ్బో ఏంటయ్యా దైవజనుడా, వద్దయ్యా అలా అనద్దయ్యా అని చెప్పి నన్ను పనికి మాలిందని అనుకుంటున్నావా ఏంటి? కొంపతీసి అలా అనుకోకు. నేను ఎలాంటిదన్నో ఏంటో, అసలు నా దుఃఖం ఏంటో నేను చెప్పుకుంటున్నాను నా దేవునితో. నా దుఃఖం అంతటి నేను హృదయంతో ఆత్మతో చెప్పుకుంటున్నాను అని చెప్పేసింది. అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడో చదవండి సిస్టర్, ముగించుకుందాం మనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళిపో అన్నాడు. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏం చెప్పింది సిస్టర్? దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో మళ్ళీ మొదలు పెట్టిందండి. బాబు, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనొందినదానని నేను అప్పుడు దైవజనుడు ఏమన్నాడు అది చెప్పారా? దయచేయను గాక అన్నాడా? ఏమన్నాడు? మిస్ అయిపోయారా?
ఆ, ఆ, ఆ. మానండి. మరి దైవజనుడు ఏం చెప్పాడండి ఇంకాను? నీ సేవకురాలైనా అంతా చెప్పేశాడు. ఏమైనా ఆన్సర్ చెప్పాడా? క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలుతో నువ్వు చేసుకున్న మనవి ఆయనకు దయచేయను ఆమెతో చెప్పగా చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ ఏమైంది చెప్పండి? అసలు ప్రార్థనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా? కరెక్ట్గా చెప్పాడు దైవజనుడు. నీవు చేసుకున్న మనవి ఏం చేసుకున్నావో ఆ మనవి నీకు దేవుడు దయచేయను గాక అని ఓకే అని చెప్పేశాడు అంతే. కానీ అసలైన సిసలైనటువంటి ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలా? ప్రభు దగ్గర నుంచి రావాలి. మరి ఇప్పుడు కూడా ఆమె ఏం చేయాలి? కనిపెట్టాలి ప్రభు దగ్గర. ప్రార్థన అంటే అందుకే కన్నీటితో ప్రార్థన చేస్తుంది, బొలోబొలోమని ఏడ్చేస్తుంది దేవుని సన్నిధికి వచ్చి. తర్వాత జీవితం ఏంటంటే కనిపెట్టడం అనమాట. మన జీవితం కనిపెట్టాలి. వెంటనే ఇంటికి ఆమె ఎలా వెళ్ళిపోయిందో దేవుని వాక్యంలో మనం చూస్తాం. క్షేమముగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తామండి. ఎప్పుడైతే క్షేమముతో ఆమె ఇంటికి వెళ్ళిపోయిందో ఆమె అంటుంది, నీ సేవకురైన నాపై నీ కృప చూపించు, దయ కలుగునుగాక నాకు అని చెప్పిందండి. ఇంటికి వెళ్ళిపోయింది, భోజనం చేసి అప్పటి నుంచి చదవండి సిస్టర్ ఆ మాట. తరువాత లేచి మ్రొక్కుకొని తిరిగి వచ్చిరి. జ్ఞాపకము చేసుకొనెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పానండి, గర్భఫలము అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చే బహుమానం. ఆ బహుమానము దేవుని దగ్గర నుంచి ఎస్ అని నీకు రావాలంటే దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే కాస్త కోస్త భయము, భక్తి, విశ్వాస జీవితంలో ఉండాలి. దేవుడే కనుక జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితం సరిగా లేకపోతే మాడి మఠాష్ అయిపోతావు చెప్తున్నాను నేను. ఖచ్చితం ఇది. దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ పాపపు క్రియలు కనిపిస్తే ఏమవుతావు మరి? ఏదో 2-3 సార్లు దయ చూపిస్తాడు దేవుడు, కృప చూపిస్తాడు, తర్వాత మాడి మసైపోతాం. అందుకే ఈ హన్న దైవజనుడు ఓకే నీకు దయచేస్తాడు వెళ్ళిపోమ్మా అంటే అప్పటి నుంచి దుఃఖముకులై ఉండుట ఆమె మానివేసెను అని మనం దేవుని వాక్యంలో ఆ మాట కూడా చదువుతారు అనుకున్నాను, మిస్ అయ్యారు. చదివారు సిస్టర్. ఓకే, దుఃఖముకులుగా ఉండటం మానేసింది. మనం ప్రార్థన చేసాక మరలా అదే ముఖం పెట్టుకుంటాం. మనం ఉద్యోగం రాలేదు బాబు అంటే రేపటి దినాన్ని కూడా వస్తే అదే ముఖం కనిపిస్తుంది. ఏ బాబు అలా ఉన్నాడు, ఉద్యోగం రాలేదని అంటాం. మరి ఫస్ట్ డే ప్రార్థన చేసావు కదయ్యా, రెండో దినం విశ్వాసంతో దేవుడు ఇస్తాడనే నమ్మిక, హోప్తో ఉండాలి. రెండో దినం కూడా ముఖం అలాగే ఉంటుంది. మరి ఇక్కడ ఈమె ఒక్క దినము కన్నీటితో వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పటికి తక్కువని ఆన్సర్ వచ్చింది. మనకి ఆన్సర్ రాలేదు కదండి అని అనుకుని, ఎందుకు రాదు? దేవుని సన్నిధిలో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడే నీకు ఆన్సర్ అనమాట. ఆయనే నీకు సమాధానం, ఆయనే నీకు ఆ మనసులో నీకు విశ్వాసాన్ని పుట్టించేస్తాడు. ఆయన గొప్ప విశ్వాసం, నమ్మిక కలుగు చేస్తాడు. వెంటనే చూద్దాం, ఈమె దుఃఖముకునే ఉండుట మానేసిందట. మరుసటి దినం నుంచి మరి పెనిన్నా ఏమనుకుంటా చెప్పండి? ఇప్పుడు ఏదో జరిగిపోయింది, ఏదో అయ్యింది ఈమెకు అని అనుకుందనమాట. అప్పుడు చూద్దాం, కొన్ని దినాలు అయిపోయింది, భర్త మరి ఆమెను ఓదార్చాడు. మరి ఇద్దరు శారీరకంగా అక్కడ కలవటం మనం చూస్తాం. అప్పుడు దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకు. ఎంత బాగుందండి ఒక విశ్వాసి, ఒక దంపతుల జీవితంలో వివాహం అయిన తర్వాత నీవు నీ సొంత ఆలోచనలతో నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. నాకు ఇప్పుడు బిడ్డలొద్దు, తర్వాత బిడ్డలు పుట్టించుకుందాం అని అనుకుంటారు. నో నో నో. ఒకవేళ బిడ్డలు వస్తే వాళ్ళని ఆత్మహత్య చేసి అక్కడే గర్భంలో ఉండగానే చంపేస్తూ ఉన్నారు ఈనాటి క్రైస్తవ మరి దుర్మార్గత్వం మనం చూస్తే. కావాలనుకున్నాడు బిడ్డలు పుట్టుకుంటావు, కావాలి వద్దనుకున్నాడు బిడ్డలు వద్దనేసుకుంటున్నావు. నీవిచ్చింది అనుకుంటున్నావా బిడ్డలు ఇచ్చేది? దేవుడిచ్చే వరం. దేవుడిచ్చే వరాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? హత్య చేసి చంపేస్తున్నావు గడుపులో. ఈనాటి క్రైస్తవ తల్లులు అలా ఉంటున్నారు. తల్లులు బిడ్డలకు మీరు చెప్పాలి, మీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు దేవుడిచ్చే వరం, దేవుడిచ్చే బహుమానం. ఇచ్చే బహుమానం కోసం నువ్వు, ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూడాలి. నీ జీవితంలో వద్దు, ఇప్పుడొద్దు, సుఖాలని అనుకుంటే కుదరదు. దేవుడిచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి, కనిపెట్టాలి ఆయన సన్నిధిలో. ఎంత బాగుందండి హన్నా జీవితం. ఇప్పుడు చూద్దాం, దుఃఖముఖలై ఉండటం మానేసింది, సంతోషంగా ఉండడం మొదలుపెట్టిందట. ఇంటిలో అన్న పెనిన్న చూస్తుంది, ఏంటి మీ సంతోషంగా ఉందనుకుంటుంది. తేరా చూస్తే ఒక దినము వచ్చేసింది, రానున్న దినం వచ్చేసింది. దేవుడు చెప్పినట్లుగానే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే ఏమైంది సిస్టర్స్? గర్భఫలం వచ్చేసింది. చదవండి సిస్టర్. కానుక హన్నా గర్భము ధరించి
నిండినప్పుడు కుమారుని కని యెహోవాకు మొక్కుకొంటిని, నేను అడిగితిని కనుక అతనికి సమూయేలు అని పేరు పెట్టాడు. చప్పట్లు కూడా దేవుని నామమును మహింపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో మీరు ఆ సమూయేలు గ్రంథాలన్నీ మీరు చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు సమూయేలుని ఇచ్చాడు, ఎందుకు హన్నా దేవుని సన్నిధిలో గోజాడింది, ఎందుకు ఎలాంటి దేవుని చిత్తం మీద ఆధారపడింది, ఎవరు వచ్చారు ఈ ప్రపంచానికి భూమి మీదకు, ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక గొప్ప ప్రవక్తని ఎలా తీసుకొచ్చాడు ఒక తల్లి గర్భములో, ఆమెకు దేవుడిచ్చిన ప్రతిష్టత ఎంత గొప్పదో మీరు చదివితే మీకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంప్లీట్ చేసేస్తాను, టైం అయిపోతుంది. కానీ సో వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకొని మగబిడ్డని ఇచ్చాడని ఇచ్చిన తర్వాత చూద్దాం. అసలు దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత కనిపించలేనటువంటి యామాహిములు ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన వరకు దేవుని సన్నిధిని వెతుకుతారు, ఇచ్చిన తర్వాత కనబడకుండా అడ్రస్ లేకుండా మామైపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈనాడు నువ్వు అలా ఉన్నావా? ఈనాడు నీ ప్రతిష్టత అలా ఉందా? ఈనాడు నీ మొక్కుబడి అలా ఉందా తల్లి? ఈనాడు నీ యొక్క ప్రతిష్టత, నీ సమర్పణ అలా ఉందా? నా క్రైస్తవ్యమా అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు హన్నా జీవితం ద్వారా. ఒక్క స్త్రీ ప్రభు కొరకు నిలవబడితే ఎలాంటి కార్యాలు జరుగుతాయి చూసారా? ఒక్క స్త్రీలో సమర్పణ జీవితం ఉంటే ఎలా ఉంటుందో చూసారా? ఒక్క స్త్రీలో ప్రత్యేకించబడే జీవితం ఉంటే ఎలా ఉంటుందో చూసారా? జీవితం వెంటనే ప్రభువు నాకు ఇచ్చాడు, నేను దయచేసుకున్నాను, నేను అడిగాను, నాకు ఇచ్చేసాడు దేవుడు మగబిడ్డ. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? అబ్బో, గతించిన దినాల్లో నేను దేవునికి ఏ ప్రార్థన చేశాను, ఏం సమర్పణ చేశాను, ఏం చెప్పాను నా దేవునికి, ఏ మాట ఇచ్చాను నా ప్రభుకి, ఏ మాట మీద నేను నిలబడాలి ఇప్పుడు అని అనుకుందనమాట. వెంటనే అతనికి సమూయేలు అని పేరు పెట్టేసిన తర్వాత ఏం చేసింది సిస్టర్? భర్త అంటున్నాడు, ఏటేటా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా బలి ఇవ్వడానికి, వస్తావా అన్నా అని అడిగితే నేను రానంటే రాను, బిడ్డకు పాలు మాన్పించే వరకు, నేను మొక్కుకొని నా మొక్కుబడి దేవునికి ఇచ్చే వరకు నేను రానంటే రానని చెప్పింది. అక్కడ ఆ మాట చదవండి సిస్టర్. పోయారు, విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని తిరిగి చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ చదువుకున్నారు కాబట్టి చెప్పేస్తాను. ఆ తర్వాత చెప్తుంది, ఎల్కానా అంటున్నాడు సన్నిధికి వెళ్ళాలి కదా అంటే ఇప్పుడప్పుడే నేను రాను, ఎందుకంటే మళ్ళీ బిడ్డ అక్కడి నుంచి బిడ్డ మరలా పాలు మానిపించిన తర్వాత ఒకేసారి వచ్చి నేను అక్కడ పెట్టేస్తాను, ఎందుకనంటే నేను మాట ఇచ్చాను దేవునికి, మాట తప్పకూడదు, నేను సమర్పణ చేసుకున్నా నా బిడ్డని, లోకంలో తిరిగేస్తాడేమో, అప్పో లోకంలోకి వెళ్ళిపోతాడేమో, అప్పో కుదరదంటే కుదరదు అనుకుందనమాట. కుదరదంటే కుదరదంటే నా బిడ్డను పాలు మాన్పగానే వెంటనే పాదాలు ఎక్కడ మోపుతాను అనుకుందండి? ప్రభు సన్నిధిలో. ఎంతమంది తల్లులు ఇది నాన్న ఇలాంటి తీర్మానం ఉందండి మనకి, ఎంతమంది తల్లులకు ఉందండి ప్రియులారా? మీ బిడ్డలను లోకంలో ఉంచకుండా ప్రభు దగ్గర పెట్టాలనే ఆశ కలిగిన తల్లులారా, లేవాలి ప్రభు కొరకు. మీరు ప్రభు కొరకు ఒక తల్లి నిలబడాలి, ప్రభు కొరకు ఇంటిలో ఒక తల్లి దేవుని బిడ్డలను దేవునికి సంపాదించాలి. ప్రియమైన దేవుని సంగమా, లోకానికి ఇస్తావు, లోకంలో పెంచుతావు, వాళ్ళు ఏదేదో అయిపోవాలి, కార్ల మీద తిరగాలని అనుకుంటా, గుడ్డిమా లోకంలాగా ఉన్న విశ్వాసం పోగొట్టుకుంటావు నీ జీవితంలో అనమాట. సంపాదన, సుఖము, ధనము ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నావు నీ జీవితంలో? ప్రాణం ఉన్నంత వరకు. ఈ ప్రాణంగానే దేవుడు తీసేశాడంటే ఏం సంపాదిస్తావు? నీ సంపాదన అంతా కూడా ఏం బ్రతుకుతావు? నీ జీవితంలో అంతా బిడ్డలతో సుఖాలను పొందుకోవాలని ఆరాటపడుతున్నావు నీ జీవితంలో. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, హన్నా సమర్పణ జ్ఞాపకం చేసుకుంది. అబ్బో, దేవునికి మాట ఇచ్చాను, పాలు మాన్పించే వరకు నా బిడ్డను అప్పుడే తేనని చెప్పింది భర్త. ఓకే అన్నాడు భర్త. వెంటనే బలులు అర్పించాడు. దేవుడు చిత్తం నీ పట్ల జరుగును గాక, వాక్యం స్థిరపరచబడును గాక అని చెప్పేశాడు భర్త. చెప్పిన తర్వాత ఏమైందండి? ఆ తరువాత ఆ బిడ్డను ఒక దినం వచ్చేసింది, పాలు మాన్పించే వయసు వచ్చేసింది, బహుశా 2 years 3 years అనుకుంటాను అయిపోయింది. వెంటనే బిడ్డను తీసుకొని ఎక్కడికి పోయిందండి తల్లులు? దేవుని మందిరానికి తీసుకుని పోయి, షిలోహులో ఉన్న మందిరం తీసుకుని పోయింది. అదిగో బొమ్మ చూడండి ఎంత బాగుందో, చక్కగా తీసుకుని పోయిందంటే ఆ బిడ్డను తీసుకుని పోతే ఆ దైవజనుడు ఏం చేశాడో చూడండి. ఇప్పుడు అడుగుతున్నాడు, దైవజనుడితో చెప్తూ ఉంది, సరదాగా చదివేసాను సిస్టర్. నా ఏలినవాడా, నీ ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసుకున్న మనవిని
ఆయన నాకు అనుగ్రహించాడు, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవానగు నీకు ప్రతిష్ఠిస్తున్నానని తాను బ్రతుకు దినములన్నిటా వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. మ్రొక్కెను. ఎంత బాగుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లులారా, చూసారా ఎంత బాగుందో. జీవితంలో దేవునికి మాట ఇచ్చామంటే ఆ మాట మీద ఏం చేయాలండి సిస్టర్స్? నిలవబడాలండి. మనము ప్రభు కోసం నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రాణం పోయేంత వరకు కూడా ఏ విషయంలో వెనకబడకూడదు, ఏ విషయంలో వెనక్కి చూడకూడదు. విశ్వాస జీవితంలో చల్లారిపోకూడదు. సమస్యలను చూసి, కష్టాలను చూసి, బాధలను చూసి దేవుడి మందిరాన్ని మానేసే దౌర్భాగ్య స్థితి మనలో ఉండకూడదు. సమస్యలు రాగానే తీసుకుంటావు తీర్మానం, దేవుని సన్నిధి వెళ్ళొద్దు అనుకుంటాను. ఇక్కడ ఈమె ఏమి చేసింది? సమస్య రాగానే ప్రభు మందిరం వెతుక్కుంది. ఎంత బాగుంది! ప్రభు మందిరం వెతుక్కున్న తర్వాత సమర్పణ చేసుకుని మర్చిపోయిందా? మర్చిపోలేదు. వెంటనే దేవుని దగ్గరికి వచ్చేసింది. మరలా తిరిగి దేవుని మందిరంకి వచ్చేసింది. ఇదిగో ఓ ఏలినవాడా, ఇదిగో నువ్వు ఇచ్చిన ఆ బిడ్డ, నువ్వు అది చెప్పావు కదా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇదిగో ఆ బిడ్డను నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పేసింది. మరి ఏలి ఏమనుకుంటాడు? ఎంత స్టన్ అయిపోయి ఉంటాడు. ఎందుకమ్మా ఈ బాధ అంతా? బిడ్డ ఇవ్వగా దేవుడు బిడ్డ ఇచ్చాడు, తీసుకుని పో అనవలసి. ఏమీ అనలేదు. ఏలి ఏమన్నాడో చూడండి సిస్టర్. ఏలి స్పందన ఏమైనా ఉందా? అది చదువుకొని వెళ్ళిపోదాం. స్పీడ్ తగ్గింది సిస్టర్కి, చదవాలా టక్కుమని. కాబట్టి చదవండి సిస్టర్. ప్రతిష్ఠిస్తున్నా తాను బ్రతుకు దినములన్నిటా. ఏలి స్పందన చదవనా? ఇంకేం లేదండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సిస్టర్. వెంటనే ఆ ప్రభు సన్నిధిలోకి బిడ్డను తీసుకొచ్చేసి బిడ్డను నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పిన తర్వాత తల్లి ఏం చేసిందండి? బిడ్డను అక్కడ పెట్టేసి ఇంకా ప్రభు సన్నిధిలో ఇచ్చేసి వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చిన్న బిడ్డను, ఆ అమ్మ అమ్మ అని పిలిచేటువంటి ఆ బిడ్డను మరి ఆ బాబు ఏడ్చుంటాడా? ఎందుకు ఆడాడు? అమ్మ ఎక్కడ పోతున్నావు అంటే, ఎక్కడ పోవనరా బాబు, ఇక్కడే ఉండని చెప్పుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు బాబు, ఇక్కడే ఉండు, వస్తానని చెప్పుకుంటుంది తల్లి. ఆ చిన్న వయసులో, లేత వయసులో, మాటలు రాలేనటువంటి ఆ వయసులో ఆ బిడ్డను తీసుకుని వచ్చి దైవజన పాదాల దగ్గర పెట్టేసి, బ్రతుకు దినములన్నీ నీ దగ్గరే నా యాజకుడా, నా ఏలినవాడా, నేను మొక్కుకున్నానయ్యా, ఇదిగో నీకు ఇచ్చేస్తున్నానని చెప్పేసి తల్లి ఎంత దుఃఖముతో కన్నీటితో వెనక్కి వెళ్ళిపోయి ఉంటుందండి. గుర్తు చేసుకోండి. ప్రతి ఏటా వచ్చేదట, ప్రతి సంవత్సరము వచ్చి ఆ బిడ్డకు అంగీ కుట్టి తెచ్చి అంగీని వేసేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్న వయసులో ఆ దైవజనుడి దగ్గర అదిగో బాలుడైనటువంటి ఆ సమూయేలు అలా ఎదుగుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత బాగుందండి, ఎంత బాగుంది ప్రియులారా. ఒక తల్లి సమర్పణ ఎంత బాగుంది అంటే, ఆమెలో నిస్వార్థమైన ప్రార్థన, ఆమెలో సాక్రిఫైస్ అనేటువంటిది కనిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్యాగం అనేటువంటిది నీ జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. ఒక క్రైస్తవ విశ్వాసం త్యాగం లేకుండా నువ్వు ఏది చేయడానికి ముందుకు రాకూడదు. విశ్వాస జీవితం అంటే ఆషామాషి జీవితంగా త్యాగం చేయాలి. జీవితంలో ఏదో ఒకటి త్యాగం చేయకుండా నేను దేవుని సేవ చేస్తానంటే కుదరదు. నీ జీవితంలో లోకంలో ఉంటానండి, దేవుల్లో కూడా ఉంటానండి, లోకంలో ఉన్నవన్నీ నాకు ఉండాలని అంటే కుదరదు. రెండు కాలం పడవ వేస్తే ఏదో దినాన్ని మునిగిపోతావు విశ్వాస జీవితంలో. ఆ మునిగిపోయే బదులు ఒక కాలు మీద కాలు వేస్తే తిన్నంగా దేవుని దగ్గర స్ట్రైట్గా వెళ్ళిపోతాం విశ్వాస జీవితంలో. అదే చేసింది హన్న. బిడ్డను తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత బిడ్డ చూడకుండా వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం వస్తుంది. అమ్మా ఎలా ఉన్నావంటే, బాబు బాగున్నావా అంటే, బాగున్నానమ్మా అంటే, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతే, ఇంకా ఇక్కడే ఉండమ్మా, ఇక్కడే ఉండమ్మా అంటే, లేదు బాబు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్తుంది. ఎంత చక్కగా చెప్తుందండి. బాబు నువ్వు ఇక్కడే ఉండాలిరా, నేను దేవునికి ఇచ్చానురా, దేవుని కోసం నేను ప్రత్యేకంగా పెట్టాను రా, ఎక్కడ బయట తిరగకూడదురా నువ్వు, ఈ మందిరములోనే ఆ దైవజనుడి దగ్గరే పాదాల మీద ఉండి సేవ చేయాలి నాన్న అని ఎంత మంచి మాటలు చెప్పుంటుందంటారు చెప్పండి. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు బిడ్డ అడగడా, ఇంటికి వస్తాను అమ్మ నాన్నేడు ఎక్కడున్నావు ఏంటి సంగతిని అడగడా? ఎందుకు అడగడు? బ్రహ్మాండంగా అడుగుతాడు. నీవు నేనైతే ఎత్తుకొని తీసుకొచ్చేద్దాం మరి. కానీ ఆమె చేసింది ఏంటి? బాబు ఇక్కడే ఉండాలి, నీ జీవితం అంతా మొక్కుకున్నాను నేను, మరి నా బిడ్డలను దేవుని మొక్కుకున్నాను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. నేను దేవునికి మొక్కుకున్న 5 జాగ్రత్తగా ఉండండి విశ్వాస జీవితంలో అని చెప్తా ఉంటాను. ఒక్కోసారి మొక్కుకున్నాను, పని అయిపోయింది, కానీ తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళు దేవునికి అప్పగించుకోవాలి. సమూయేలు జీవితం అలాగే కనిపిస్తుంది మనకి. వెంటనే సమూయేలు ప్రతి సంవత్సరం వస్తుంది, అమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు, అంగీ తెస్తుంది, అంగీ అయితే ఇచ్చేస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావే తల్లి, బాబు ఉండంటే, అబ్బే కుదరదు, నువ్వు ఇక్కడే ఉండాలంటుంది.
ఎంత బాగుందండి. అక్కడే ఉండి సమూయేలు దేవుని సేవలో ఎదుగుతూ అదిగో గొప్ప సేవకుడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడి పాదాల దగ్గర చేసే ప్రవక్త అయిపోయాడండి. ఒక దినము వచ్చేసింది, బాలుడైన సమూయేలుతోనే దేవుడు మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఏలి యొక్క బిడ్డలిద్దరూ కూడా పాడైపోయటం మనం చూస్తాం. దేవుడు ఒక సమూయేలుతో మాట్లాడడం మనం చూస్తాం. ఇదంతా ప్రణాళిక ఎవరి వలన ఎవరి ప్రార్థన వలన దేవుడు ఒక ప్రవక్తను తీసుకొచ్చాడని మనం చూస్తే ఎవరి ప్రార్థన అండి? తల్లి యొక్క కన్నీటి ప్రార్థన అన్నమాట. కాబట్టి ఈరోజు కన్నీటి ప్రార్థన తల్లులే కాదు, బాయ్స్ మీరు కూడా, పురుషులు కన్నీటితో ప్రభు పాదాల మీద మీరు అర్థించే జీవితం మనలో ఉంటే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో మనం చూస్తున్నాం. తరువాత హన్నా ఆ విధంగా బిడ్డనిచ్చేసిన తర్వాత మరి తను ఏమి ఆశించిందంటే ఏమీ ఆశించలేదు. ఒక దినము వచ్చింది, దైవజనుడు ఒకసారి అన్నాడు, అమ్మా హన్నా, దేవునికి బిడ్డనిచ్చావు, మరి ఇప్పుడు నీకు దేవుడు మరలా సంతానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు నీకు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, నీవు నిస్వార్థముగా సేవ చేస్తే దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గరే ఉంటాయి. నీవు నిస్వార్థంగా ప్రభు కొరకు నిలబడితే, ప్రతిష్ఠించుకుంటే, ప్రత్యేకంగా జీవిస్తే, లోకంలో జీవించకుండా లోకాశలతో ఉండకుండా ఉంటే దేర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ బిహైండ్ యువర్ లైఫ్. నీ వెనుకన నీ ప్రక్కనే దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయండి. అది హన్నా జీవితంలో మనం చూస్తాం. వెంటనే దైవజనుడు అన్నాడు, అమ్మా మరి మరుసటి సంవత్సరాల్లో నీకు మరలా బిడ్డలు దేవుడు సంతానాన్ని ఇవ్వబోతున్నాడంటే ఎంత సంతోషంగా మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది బిడ్డలు పుట్టారండి మేరుముత్యం గారు? హన్నాకి 5, 3 కుమార్తెలు, 2 కుమారులు. అంటే ఇప్పుడు టోటల్ సమూయేలుతో ఎంతమంది తమ్మి? 6 సంతానం. ఒకప్పుడు గొడ్డాలితనముతో దేవుని సన్నిధికి సమస్యతో వెళ్ళినటువంటి హన్నాకు 6 సంతానం పుట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా మన జీవితంలో లేదని నువ్వు నమ్మినప్పుడు ఇలాంటి కార్యాలే మన జీవితంలో చూస్తాం అనమాట. కాబట్టి హన్నా నిస్వార్థంగా ప్రభు దగ్గరికి వచ్చేసింది, నిస్వార్థంగా ప్రభు పాదాల మీద ఆ బిడ్డని ఇచ్చేసింది, మొక్కుబడి చేసేసింది ప్రభుకి. తిరిగి వెనక్కి చూడలేదు తన జీవితంలో. తిరిగి దేవుడు 3 కుమార్తెలు, 2 కుమారులు ఇచ్చాడు. ఆ తరువాత హన్నాను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ప్రియులారు. కాబట్టి ఈరోజు ఇప్పుడు మీరు చెప్పండి, కన్నీటి ప్రార్థన మనం చేద్దామా వద్దా? చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కన్నీటితో ప్రభు పాదాలని మనం వేడుకుందామా వద్దా? వేడుకుందాం ప్రియమైన దేవుని సంగమా. కన్నీటితో మన సంగము కొరకు ప్రార్థన చేద్దామా వద్దా? చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కన్నీటితో ప్రభు పాదాల మీద ప్రతిష్ఠించుకుందామా వద్దా అండి? ప్రతిష్ఠించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. తలలు వంచి ప్రభు పాదాల మీద ప్రార్థన చేద్దామండి. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి మీరు ప్రభు సన్నిధిలో. ఎందుకనంటే ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు మోకాలు వేయగలగాలి ప్రభు కొరకు. ఒక దినం వస్తుంది ఆరోగ్యం పోతే మోకాలు వేయలేవు నీ జీవితంలో. విశ్వాస జీవితంలో ప్రభు కొరకు ఒక ప్రత్యేకత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. సేవ అంటే ప్రతిష్ఠించుట అనేటువంటిది తెలుసుకున్నాం ఈరోజు. ప్రత్యేకత అనేటువంటిది తెలుసుకున్నాం. మరి ఎలా ఉంటున్నాం మన విశ్వాస జీవితంలో? ప్రత్యేకత ఉన్నదా? సరి అయిన మారు మనసు పశ్చాత్తాపం కలిగి ఉన్నామా? ప్రభు దగ్గర ప్రార్థన అంటే అవసరతల కొరకు దేవుని వాడుకుంటున్నామా? ప్రార్థన అంటే పశ్చాత్తాపముతో, హృదయపూర్వకముగా, కన్నీటితో ఆయన చిత్తమునకు తెలుసుకునే ప్రార్థనను చేయగలగాలి నీ జీవితంలో. హన్నా అలాగే చేసింది, నిస్వార్థంగా అడిగింది ప్రభుని. మరి నీవు నేను నిస్వార్థంగా అడుగుతున్నామా దేవుణ్ణి? ప్రభువా నువ్వు ఇస్తే నీ కొరకేనయ్యా, నువ్విస్తే నీ కొరకే నేను జీవిస్తాను ప్రభువా, నువ్వు ఇస్తే నీ పాదాల చెంత నేను పెడతానయ్యా నా జీవితం అని ప్రభుకి ఏనాడన్నా సమర్పించుకున్నామా అండి? మన జీవితం ప్రభుకి ఇస్తున్నామా? 100% ఇస్తున్నామా మన జీవితాన్ని? ఇంకా నీ జీవితం మారాలి, ఇంకా నీ అలవాట్లు మారాలి, ఇంకా నీ యొక్క ఆలోచన విధానం మారాలి, మారిపోవాలండి మనం ప్రభు దగ్గర. ఇంకెంత టైం లేదు నీకు, సమయం చాలా సమీపించింది, చాలా దగ్గరగా ఉంది మనం సంఘం ఎత్తపడడానికి. కాబట్టి సమయాన్ని పోనీక నువ్వు సద్వినియోగం చేసుకో, కన్నీటితో వేడుకో. ఏ సమస్య అయినా దేవునికి అసాధ్యమైంది లేదు అని నువ్వు నమ్మి విశ్వసించాలి. కాబట్టి ప్రభువుని అడగండి. మీ కుటుంబాల్లో ఏ సమస్య అయినా దేవుని పాదాల చెంత పెట్టండి. ఆయన చిత్తము చొప్పున ప్రార్థన చేయడం నేర్చుకోండి. పరిశుద్ధాత్ముడిని నడిపిస్తాడు. ఆయన నడిపింపులోకి వచ్చేసేయండి. సమర్పణ భావంతో ప్రభు దగ్గర అడగండి. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ తండ్రి నీ పాదాలకు వేలాది స్తోత్రాలయ్యా. జీవితంలో ప్రత్యేకత నేను కోరుకుంటున్నావు నాయన. నీ సేవ అంటే ప్రత్యేకమైనదయ్యా.
నీ సేవలో ప్రతిష్ఠించుట అనేది ప్రత్యేకమైంది ప్రభువా. సమర్పణ అనేది కూడా మా జీవితంలో ఉండాలి. స్వార్థం అనేది మాలో ఉండకూడదయ్యా. మాలో తండ్రి అయ్యా నీ సన్నిధిలో ప్రభువా నిన్ను స్తుతించే జీవితం ఉండాలి ప్రభువా. ఈరోజు మా జీవితాన్ని అలా చేయి ప్రభువా. నా సంఘంలో ఉన్న తల్లులు, నా సంఘంలో ఉన్న కుటుంబాలు ఆధ్యాత్మికమైనటువంటి లెవెల్లోనికి నడిపించాను ప్రభువా. విసిగిపోకుండా ప్రార్థన చేయటం, ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా, ఎల్లప్పుడూ స్తుతించేవారుగా, ఇదిగో ప్రభువా కన్నీటితో నీ పాదాలను తడిపే జీవితం మాకు దయచేయమని నా ప్రియ సంఘాన్ని పాదాల చెంతకు అప్పగించుకుంటూ ఈ దినము మొదలుకొని నీ సన్నిధిలో ఏమి ప్రార్థన చేసినా కన్నీటితో సమర్పణ భావముతో ప్రార్థన చేయటం అనేటువంటిది మా జీవితంలో ఒక లైఫ్లో ఒక భాగముగా మేము చేసుకోవాలి. అలాంటి ప్రార్థన నువ్వు వెతుకుతున్నావు ప్రభువా. అలాంటి వారి కోసం నువ్వు చూస్తున్నావు ప్రభువా. అలాంటి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకొక్కరికి ఆరోపిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచుకుందాం. మన దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడు అండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుని పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడుచును, భూమి యందు నెరవేరబడును గాక. మా దిన ఆహార నేడు మాకు దయచేయం. మా రుణస్థమే క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మన శోధుండు తెక కీడించి తప్పించండి. ఎందుకంటే నీ రాజ్యం, బలము, మహిమ, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన కాపుదల నడిపింపు, గుడ్ న్యూస్ సిటీ చర్చ్ రివైవల్ సెంటర్లో ఆరాధించిన నా ప్రియ సంఘానికి, ఆయా స్థలములలో దేవుని వాక్యాన్ని వీక్షించిన నా ప్రియ బిడ్డలకు, దైవజనులకు సదా నిత్యము దేవుని ఆశీర్వాదాలు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.